పిచ్చి మొహమా, ఎవరు చెప్పారు? నేను నీ ఫ్రెండ్ను కదా, నీకు అబద్ధం చెబుతానా? ఎంతకాలం నుంచి మనం కలిసి ఫ్రెండ్షిప్ చేస్తున్నాం. నేను నీకు అబద్ధం చెబుతానా? నేను నీకు అన్యాయం చేస్తానా? నేను నిన్ను మోసం చేస్తానా? నమ్మబలకటం అంటారు. చాలామందిని ముంచింది చెప్పరే. చాలామంది మోసపోయింది ఎక్కడ? ఈ నమ్మబలిగిన మాటలినే మునిగారు. పాపం అనుభవించిన వాళ్ళకి తెలిసిద్ది ఈ బాధ. కొంతమంది నమ్మకంగా పలికిన మాటలను విని కొంతమంది మోసపోయి జీవితాలనే పాడు చేసుకున్న చరిత్ర చాలామందికి ఉంది. బాగా నమ్మబలికి చెప్పింది ఏమి లేదా, తింటే మీరు చావనే చావరు, మంచి చెడ్డల తెలివి మీకు వచ్చింది, జ్ఞానం వచ్చింది, జ్ఞానవంతులు అయిపోతారు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మీరు దేవతల వలె ఉందురు అన్నాడు. అలా మీరు ఉంటుంది దేవుడికి ఇష్టం లేదు, అందుకే తినొద్దని చెప్పాడు అని దేవుని ప్రేమని ఈమె శంకించేటట్టు వాడు శోధించాడు. అది వాడి పని. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ నుంచి హవ్వకు డౌట్ ఉంది. అన్నీ తినమన్న దేవుడు అదెందుకు తినొద్దన్నాడు? ఆ ఒక్కటి కూడా అడ్డు పెట్టకపోతే బాగుండేది కదా అని ఆ ఫీలింగ్. ఆ పండు చూసినప్పుడు ఇది ఎందుకు తినొద్దన్నాడు? ఇది ఇంత బాగుంది, ఇంత అందంగా ఉంది, చూపునకు రమ్యంగా, మాకు రాకుండా కొంపదీసి దేవుడు ఏమన్నా ఆపేశాడా? నేను చెబుతున్నా, ఎవరికైనా దేవుని విషయంలో అనుమానం అనేది వచ్చిందంటే దయ్యం జొరబడిద్ది. మళ్ళీ చెప్తున్నా, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకు కూడా చెప్తున్నా, రక్షణానుభవంలోనికి వచ్చిన వాళ్ళకు కూడా చెప్తున్నా, దయ్యము నీలో ప్రవేశించాలంటే ఒకటి నంబర్ 1లో నువ్వు గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే దేవుని విషయంలో నీకు అవిశ్వాసము ప్రవేశించిద్దో, అనుమానం ప్రవేశించిద్దో, దయ్యం వచ్చి నీకు అందుబాటులోకి వచ్చేసిద్ది, దురాత్మ. అది ఫిక్స్ అయిపోయావంటే నీలోకి ఎంటర్ అయిపోయిద్ది. అది ఏం చెప్పాను ఒకసారి చెప్పండి. మీరు విషయంలో అనుమానం అనేది నీకు వచ్చిందంటే దయ్యము నీకు సమీపం అయ్యిద్ది. దానికి కావాల్సింది అదే. ఒకవేళ అనుమానం దేవుని విషయంలో నీకు లేదనుకో, నీ దగ్గరకు వచ్చినా వెళ్ళిపోయిద్ది. ఎవరి హృదయంలో అయితే దేవుని ఎడల అనుమానం అనేది ఉంటుందో వాళ్ళని సమీపించి వాళ్ళ దగ్గర నివాసం ఉండే అవకాశం దయ్యానికి ఉంది. హవ్వకి ముందు నుంచి ఆ డౌట్ ఉండే, ఎందుకు తినొద్దన్నాడు. సరే, వీడు చెప్పాడు కదా సర్పంలో ఉండి, తింటే జ్ఞానవంతులు అవుతారు, దేవతల వలె ఉందురు అన్నాడు కదా, మీ కళ్ళు తెరవబడతాయి అన్నాడు కదా. వెంటనే ఇది నిజమే అనుకుందామే. ఏం చెప్దాం? నిజం కంటే అబద్ధాలు తీయగా ఉంటాయి కదా. మనం నిజం చెబితే నమ్మరు సామాన్యంగా, ముఖం పగిలిన తర్వాత నమ్ముతారు. నిజమే వదినా, నువ్వు చెప్పినట్టే అయ్యింది, నువ్వు ఫస్ట్ నుంచి మొత్తుకుంటానే ఉన్నావు, అది అబద్ధం, నమ్మొద్దు అని చెప్తానే ఉన్నావు, వెనక నేను ఎట్లా అయిపోయాను. అబద్ధాలు భలే తీయగా ఉంటాయి, చాలా మాధుర్యంగా ఉంటాయి. నిజాలు కొంచెం నిప్పులాగా కాస్త గాయపరుస్తుంటాయి. ఎంత తీయగా ఉన్నా అబద్ధం నాశనం చేసిద్ది, సత్యమే మనల్ని కాపాడిద్ది. దేవుడు చెప్పింది సత్యం, సాతాను చెప్పింది అబద్ధం. పండు తిన్నారు, ఆమె తిన్నది, కొన్ని తీసుకెళ్ళి భర్త కూడా ఇచ్చింది. ఆదాం చూశాడు, తిన్నావా అన్నాడు. తిన్నానండి అంది. ఓస పిచ్చిదానా, ఎంత పని చేశావు? తండ్రి వద్దని చెప్పాడు కదా, అది తింటే చస్తామని చెప్పాడు కదా, అట్లెట్లా తిన్నావు నువ్వు? ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు నేను తినను, ఆమె తిన్నది. సాయంత్రానికి చల్లబూట తండ్రి వస్తాడు, ఆమె తిన్నదన్న సంగతి తెలిసిందంటే ఆమెను నాశనం చేస్తాడు. మళ్ళీ ఇంకొక ఆమెను నిర్మించి నాకు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఈ పనికి మాలింది పోయిద్దిగా. దేవుడు ఏం చెప్పాడు? నీ భార్యను ప్రేమించాలి. అప్పుడు ఆదాము ఆలోచించాడు, సరే నేనుండి ఆమె పోయిన తర్వాత ఇంకా నా బ్రతుక్కి విలువేముంది? పోతే ఇద్దరం పోతాం, బతికితే ఇద్దరం బతుకుతాం. చూడండి పురుషుడి హృదయంలో ఎంత ప్రేమ ఉందో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలుసుకోండి ఎంత మంచోళ్ళో పురుషులు చూడండి. ఇదంతా స్టార్టింగ్ స్టేజ్, ఏం ఫీల్ అవ్వద్దు, నిజం అనుకుని భ్రమపడొద్దు, ఏం లేదు, అంత బుస్సే.
ఇదంతా పండు తినక ముందు లక్షణం. తిన్నాక మారింది మైండ్. ఇద్దరుగా డి అంటే డి అయిపోయారు. ఇక ఎవరు మంచోళ్ళు లేరు. పండు తినకముందు ఇలాంటి ఆలోచన చేశాడు. అరే రే రే, ఆమె చచ్చి నేనే బతికుండి ప్రయోజనం ఏముంది, నేను కూడా తింటా. అప్పుడు దేవుడు నన్ను ఆమెను ఇద్దరిని ప్రేమిస్తాడు కనుక బతకనిస్తే ఇద్దరం బతుకుతాం, చంపేస్తే ఇద్దరం చేస్తాం. అంత అంకితమై ఉన్నాడు భార్యకి పండు తినక ముందు. ఆయన కూడా తీసుకొని తిన్నాడు. తిన్న తర్వాత నిజంగా అనుకున్నట్టే వాళ్ళు తాము దిగంబరులమని అర్థమైంది. అప్పటిదాకా వాళ్ళు దిగంబరత్వాన్ని గురించి ఆలోచనే లేదు వాళ్ళకి. దేహపు సిగ్గు కప్పుకునే ఆలోచనే లేదు వాళ్ళకి. ఏ అరమరిక లేకుండా తండ్రి ఎదుటికి వెళ్ళగలిగారు. ఏ ఫీలింగ్ లేకుండా తండ్రితో గడపగలిగారు, దేవునితో గడపగలిగారు. ఇప్పుడు ఆ పండు తిన్న తర్వాత వాళ్ళకి ఇక భౌతిక జ్ఞానం వచ్చింది, భూ సంబంధమైన జ్ఞానం వచ్చింది. ఆ భూ సంబంధమైన జ్ఞానం ఏం చేసిందో తెలుసా? దేవునికి దగ్గర చేయలా. అంతకుముందు భూ సంబంధమైన జ్ఞానం లేదు, పర సంబంధమైన జ్ఞానం ఉంది. అది దేవునికి దగ్గర చేసింది. బ్రదర్ వింటున్నారా? స్తోత్రాలు చెప్పండి. వారితో దేవుడు ఇద్దరు ముఖాముఖిగా కూర్చొని మాట్లాడుకున్నారు, తల్లి పిల్లల్లాగా, తండ్రి పిల్లల్లాగా. ఆదాము కూడా చాలా జ్ఞానవంతుడిగా కనపడతాడు. భూ జంతువులకన్నిటికీ ఆదామే పేర్లు పెట్టాడు. ఆదాము ఏ పేర్లు పెట్టాడు అవే ఆదాము పెట్టిన పేర్లే స్థిరమైనవి అని ఉంది బైబిల్లో. అప్పుడప్పుడు చిన్నపిల్లలు తెచ్చి పేర్లు పెట్టమంటారు. ఆ బుడ్డోడికి పేరు పెట్టాలంటే చాలా ఆలోచించాల్సి వచ్చింది. అంతమందికి ప్రార్థన చేసేది కూడా ఆపి వాడికి ఆలోచించి మంచి పేరు పెట్టాలి. ఇప్పుడు పొట్టేలు అని దానికి పేరు పెట్టాలంటే, పొట్టేలు అంటే సరిపోదండి. పొట్టేలుకు నెత్తిన 2 ఉన్నాయి. వాటిని ఏమంటారు? వాటికి పేరు పెట్టాలి. కొమ్ములు. దానికి 2 కిందికి ఉంటాయి. వాటికి ఏం పేరు? చెవులు. ఏమండి? తల, పొట్ట, పైన ఉన్నది గొర్రె. గొర్రె బొచ్చు అండి. దేవునికి స్తోత్రం. అంతే కదా? ఒక పశువుకి పేరు పెట్టాలంటే ఎన్ని వస్తాయో చూడు. కానీ ఆయన వాటికి ఏ పేర్లు పెట్టాడో అవి వాటికి స్థిరమైపోయినాయి. అంటే ఎంత జ్ఞానమో చూడండి. జ్ఞానం లేనోడా, జ్ఞానం ఉన్నోడా ఆదాము? ఏ జ్ఞానం అది? దైవిక జ్ఞానం. నక్షత్రాలకు దేవుడు పేర్లు పెట్టాడు. నక్షత్రముల సంఖ్యను ఆయనే. ప్రియులారా, నక్షత్రాలకి దేవుడు పేర్లు పెడితే భూ జంతువులన్నిటికీ, భూమి మీద ఉన్న సకల చరాచర జీవకోటికి ఆదాము పేర్లు పెట్టాడు. అంటే ఇప్పుడు చెప్పండి, ఆదాముకు దైవ జ్ఞానం ఉందా లేదా? చెప్పాలి. ఉంది. రైట్. ఆఖరికి హవ్వకు కూడా ఆయనే పేరు పెట్టాడు. ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి ప్రక్కటెముకను తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆదాము ఆమెకు ఏ పేరు పెట్టునో తెలుసుకొనుటకు దేవుడైన యెహోవా ఆమెను ఆదాము ఎదుటకు తెచ్చెను. అప్పుడు ఆదాము ఇలాగు పలికెను, నా ఎముకలలో ఎముక, మాంసములో మాంసము. ఇది నరుని నుండి తీయబడిను గనుక నారి అనబడును అన్నాడు. ఎంత జ్ఞానవంతంగా పేరు పెట్టాడో చూడండి. దేవునికి స్తోత్రం. బాగా వినాలి. ఇప్పుడు ఆదాం పిచ్చోడా జ్ఞానవంతుడా? ఎంత జ్ఞానవంతుడు! అరే చిన్నోడిని తీసుకొచ్చి పేరు పెట్టమంటే అరగంట సేపు ఆలోచించాల్సి వస్తుంది నేను. మరి భూజంతువులన్నిటికీ, సకల చరాచర జీవకోటి మొత్తానికి ఆయన పేర్లు పెట్టాడు. ఎంత జ్ఞానవంతుడు! పిచ్చోడు ఆదాము. మనమేదో అంత తెలిసిపోయినట్టు మాట్లాడుతూ ఉంటాం ఆదాం గురించి. రేపు కూర్చోబెట్టి క్లాసులు ఇస్తాడు ఒక్కొక్కడికి. జ్ఞానవంతుడు ఆదాము. ఆ జ్ఞానమును బట్టే హవ్వ నశించిపోయే అవకాశం ఉంది కనుక ఆ మరణాన్ని నేను నా మీదకి కూడా తెచ్చుకుంటే మా ఇద్దరిని బట్టి దేవుడు వేరే దారి చూస్తాడని ఆలోచించిన వాడై ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇదే పని యేసయ్య చేశాడు తెలుసా మీకు?
పాపిష్ఠులమైన మనము భార్య స్థానంలో ఉన్నాము, పరిశుద్ధుడైన ప్రభు భర్త స్థానంలో ఉన్నాడు. నీకు తెలుసా, మనకొచ్చిన మరణాన్ని తన మీదికి తీసుకొని తన మరణము ద్వారా మనకు రక్షణ కలిగించాడు. ఈ యేసయ్య లక్షణం ఆదాములో కనపడుతుంది చూడు, అక్కడ పండు తినకముందు. అంత జ్ఞానవంతుడు. అంటే భూ సంబంధమైనటువంటి జ్ఞానం అంటే ఏంటి? భూ సంబంధమైన జ్ఞానం అంటే దేహమును కప్పుకొనుట, సిగ్గు కప్పుకొనుట. మరి అలాగైతే దేవుని ముందుకు పోయినప్పుడు అసలు ఇంత ఫీలింగ్ లేకుండా పోయాడే, మరి ఇప్పుడు ఎందుకు దాచుకునే పరిస్థితి వచ్చింది? అంటే దాచుకోవటం జ్ఞానమా? దాచుకోవటమే జ్ఞానం. ఆ పండు ద్వారా వచ్చింది అది. దాచుకోవటం, దాక్కోవటం, ఈ రెండూ లేవు అంతకుముందు. ఎందుకంటే అసలు వాళ్ళ నిర్మాణం చేసింది ఎవరు? వాళ్ళకి పొట్ట, ఈ కాళ్ళు, ఈ చేతులు, ఎముకలు, కండరాళ్ళు, కీళ్ళు, నరములు, కళ్ళు, నోరు, ముక్కు, చెవులు సమస్తము నిర్మించిన నిర్మాత ఎవరు? దేవుడు. ఆయన ముందుకు పోవడానికి ఇంత ఫీలింగ్ లేదు, ఇంత దాపరికం లేదు. ఆయన కూడా మీరు దిగంబర్లుగా ఉన్నారని ఆయన కూడా ఏం ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అసలు వాళ్ళకి దేహాలు ఇచ్చింది ఆయన, ఆ చేతులే కదా నిర్మించింది. ఆయనకి ఫీలింగ్ లేదు, వాళ్ళకి ఫీలింగ్ లేదు. ఇప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత దాచుకోవటం, దాక్కోవటం అనే రెండు స్టార్ట్ అయినాయి. రోజు తండ్రి వచ్చే టయానికి ఆయన వచ్చే ప్లేస్కి వెళ్ళిపోయే వీళ్ళు ఈరోజు వాళ్ళు లేరు. ఆయన వచ్చాడు, తోటలో తిరుగుతున్నాడు. ఆదాము రాలేదేంది, హవ్వ రాలేదేంది అని చూసి అటు ఇటు తిరిగి కేక వేశాడు. అంటే మీకు ఇంకో డౌట్ వచ్చింది, దేవుడికి తెలియదా వాళ్ళు ఎక్కడున్నారో? దేవుడు పిలవటం ఏమిటి? దేవుడు సర్వజ్ఞుడు, సర్వజ్ఞానే. కానీ మనతో వ్యవహరించడానికి వచ్చినప్పుడు మన వంటి సామాన్యుడుగానే వ్యవహరిస్తాడు. ఇది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మన దగ్గరికి ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన సర్వజ్ఞుడుగా వ్యవహరించడు. సర్వజ్ఞుడుగా వ్యవహరిస్తే ఆయనకి మనకి మాటలు కుదరవు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు నీ చరిత్ర అంతా తెలుసు. నేను వచ్చి నీ పక్కన కూర్చున్నా, ఇక నువ్వు ఏది చెప్పబోయినా నాకు తెలిసేవా అంట. ఇక నీకు సౌండ్ ఉండదు. మరి నువ్వు ఏది చెప్పబోయినా నాకు తెలుసు, మరి నాకు తెలుసులే అంట. ఇక నీకు మళ్ళీ డైలాగ్ ఉంటుందా? ఫ్రెండ్షిప్ నడిచిద్దా? మాటలు నడుస్తాయా? ఏముండదు. ఫ్రెండ్షిప్ నడవాలి, మాటలు నడవాలి, సహవాసం నడవాలి, సంభాషణ జరగాలి అంటే నేను నీ పక్కన కూర్చున్నప్పుడు అన్నా శాలేమన్నా మొన్న ఇలా జరిగిందన్నా అంటే అవునా అవునా తమ్ముడా అట్లా జరిగిందా, అయ్యో చాలా బాధ కలిగి ఉంటుంది కదా నీకు అని మాటలు కలిపినప్పుడే మన సంభాషణ, సహవాసం నడుస్తుంది. అంతేగాని అన్నీ నాకు తెలుసులే అన్నాను అనుకో, ఇంకా నీకు సౌండ్ ఉండదు. నువ్వు ఏది చెప్పబోయినా నాకు తెలుసు అంట. మరి దేవుడికి అన్నీ తెలుసు, సర్వజ్ఞుడు. నిన్న తెలుసు, నేడు తెలుసు, రేపు తెలుసు, అక్కాయ్ 10 సంవత్సరాల తర్వాత ఏం జరిగిద్దో కూడా తెలుసు. కానీ ఇన్ని తెలిసిన దేవుడు నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చేటప్పుడు అన్ని తెలిసిన సర్వజ్ఞుడిలా రాడు. నీ వంటి, నా వంటి సామాన్యుడిలాగా వస్తాడు. అది ఆయన గొప్ప మనసు. అలాగ మనతో వ్యవహరిస్తాడు కనుకనే ప్రార్థించండి అన్నాడు. మనతో దేవుడు వ్యవహరించడం ఎలాగునో మనకు తెలిసి ఉండాలి. సర్వజ్ఞుడిలాగా మనతో వ్యవహరించాడు అనుకో, ప్రార్థన చేయండి అని అడగాల్సిన అవసరం ఆయనకి ప్రార్థన చేసి చెప్పేది ఏంది? ఆయనకి తెలియదేంది? నీకు అప్పులో ఉన్నాయని తెలియదే? నీ పిల్లగాడికి ఉద్యోగం రాలేదని తెలియదా? నీ ఇల్లు బ్యాంకు కూడా జప్తు చేసే అవకాశం ఉందని తెలియదా? నీ పెళ్ళి పెట్రాకులు అయ్యేటట్టుందని తెలియదా? నీ శరీరంలో రోగం ఉందని తెలియదా? ఇంట్లో రైస్ అయిపోయిందని తెలియదా? పిల్లలకు ఫీజు కట్టడానికి డబ్బులు లేవని తెలియదా? బట్టలు చినిగిపోయినాయి నీకని తెలియదా? తెలీదా దేవుడికి? మీరు చెప్పండి, తెలియదా? సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడని అర్థం. మరి అన్నీ తెలిసినోడికి మళ్ళీ మనం చెప్పటం ఏంటి? చేదస్తం కాకపోతే మరి అన్నీ తెలిసినోడు మళ్ళీ ఎందుకు చెప్పమన్నాడు? అన్నీ తెలిసినోడు ఎందుకు అడుగుడి మీకు ఇవ్వబడింది అన్నాడు? ఏం అడగకపోతే నీకు తెలియదేంది? అంటే అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, రబ్బాయ్ నేను దేవుడినే, నాకు అన్నీ తెలుసు.
కానీ నీతో నేను వ్యవహరించేటప్పుడు, నీ దగ్గరకు వచ్చి నీతో వ్యవహరించేటప్పుడు, నీతో సహవాసం చేసేటప్పుడు నేను సర్వజ్ఞుడుగా వ్యవహరించను, అన్నీ తెలిసిన వాడిగా నీతో సహవసించను. నేను నీకు ఎట్లెట్లయితే తెలుసు నాకు అట్లట్లే తెలుసు అన్నట్టు నీ బోటి వాడిగానే నేను నీతో కూర్చుంటా. అర్థమైందా? కాబట్టి ఇక నువ్వు ప్రతిదీ నాకు చెప్పాల్సిందే. ప్రతిదీ చెప్పాల్సిందే. అందుకే కదా నేను పిలుస్తుంది, రోజు నా సహవాసానికి రావయా, కాసేపు కూర్చోవయ్యా, రోజు నా స్నేహానికి రామ్మా, కాసేపు కూర్చోమ్మా, నాతో గడుపమ్మా, నాతో గడుపయ్యా, కొంచెం టైం ఇవ్వండి అయ్యా. దేవుడికి అవసరమైంది బ్రదర్. దేవుడు సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. అసలు మనం ఉంది ఆయనలో. మళ్ళీ ఆయన వచ్చి నాతో స్నేహం చేయండి, నాతో గడపండి, నాకు సమయం ఏంటి అడుక్కోవటం ఏంటి నాకు అర్థం కాదు. ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. అసలు దేవుడు లేని చోటు ఎక్కడుంది? ఏడు లేడా దేవుడు? నీ పడక గదిలో లేడా? నువ్వు బాత్రూంలో పోతే బాత్రూంలో లేడా? మళ్ళీ స్పెషల్గా నువ్వు నా దగ్గరకు రా, మందిరంలోకి రా, ప్రార్థనకు రా, పలానా ప్లేస్కి రా, ఆడు కూర్చుంటా నేను, నువ్వు రా, నాతో మాట్లాడు. ఏంది ఇది? అందుకే కొంతమంది తెలివిగల్లో ఎట్ట తయారయ్యారంటే, ఇదిగో దేవుడికి అన్నీ తెలుసు అని ప్రార్థన చేయటానికి కొట్టాడు. దేవునికి స్తోత్రం. ఎందుకురా ప్రార్థన చేయమంటే దేవుడికి తెలియదు ఏముంది బ్రదర్, దేవుడికి అన్నీ తెలుసు అని ప్రార్థన చేయడు. అలాగే మందిరం కొట్టాడు. ఎందుకంటే దేవుడు ఎక్కడ పెట్టినా ఉన్నాడు. ఈ రోడ్డు మీద లేడా? ఆ బాత్రూంలో లేడా? ఈ పడగదిలో లేడా? ఈ డైలాన్ రూమ్లో లేడా? అసలు ఎంతెందుకు నా దగ్గర లేడా? నేను ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు అని దేవుని సన్నిధి అని చెప్పబడిన మందిరానికి కొట్టాడు. వాడు చెప్తుంది నిజమే అనిపిస్తుంది. మరి దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి ప్రార్థన అవసరంలా, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి మందిరానికే రావాల్సిన అవసరంలా అనిపిస్తుంది. కానీ దేవుడు దాన్ని ఒప్పుకోలా. అంతటా సర్వాంతర్యామిగా ఉన్నమాట నిజమే, కానీ నీతో నాతో వ్యవహరించడానికి దేవుడు ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని కోరుకుంటాడు. మనతో స్నేహం చేయటానికి ప్రత్యేకమైన స్థలమును ఎన్నుకున్నాడు. అదే దేవుని మందిరము. నువ్వు బజార్లమ్మడి తిరుగుచూ ఉంటుము, నేను బజారులో వారిని ఆనందింపజేసేదని అన్నాడా? నా మందిరములో వారిని ఆనందింపజేసేదను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? నువ్వు బాత్రూములో ఉండుము, నేను నిన్ను బాత్రూములో ఆనందింపజేసేదని అన్నాడా? నా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా సన్నిధికి రండి, నా సహవాసానికి రండి. ఇదిగో నేను కోరుకున్న స్థలం ఇదే, దీని మీద నా కనుదృష్టి నిలుచును అన్నాడు. నిత్యము నేను అక్కడ నివాసముందును అన్నాడు. దేవుని మందిరమునకు ఒక విలువిచ్చాడు. రండి నా సన్నిధికి అన్నాడు. అక్కడికి వచ్చేది ఏందా? ఆడబెట్టిన నువ్వు ఉండవులే అంటే ఒప్పుకోడు. కాదు రా. సర్వాంతర్యామి అన్నమాట నిజమే, కానీ నీ కోసం సింగిల్ పర్సన్ లాగా, ఒక చోటుకు పరిమితమైన వ్యక్తిలాగా నేను ఉంటాను దా అన్నాడు. ఇప్పుడు ఒక చోటుకు పరిమితమైన వ్యక్తి అంటే ఇప్పుడు షాలేము రాజు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడా? నో, చిలకలదూరిపేటలో తండ్రి సన్నిధిలో దొరుకుతాడు వాడు. అవునా? ఎందుకు? ఒక వ్యక్తి ఒక ప్రదేశానికి మాత్రమే పరిమితమైన వాడు. కర్నూలులో, అనంతపూర్లో, చిత్తూరులో, కడపలో, నెల్లూరులో అన్ని చోట్ల ఉండడు. వానితో నువ్వు వ్యక్తిగతంగా కాసేపు గడపాలి, సమీపంగా చూడాలి, వాని చేయిని మీ నెత్తి మీదికి రావాలి, వాని మాట నువ్వు వినాలి, వాని సహవాసం చేయాలి, కాసేపు ఆయనతో ముఖాముఖి గడపాలంటే ఆయన ఎక్కడున్నాడు అక్కడికి రావాల్సిందే నువ్వు. అందుకే వచ్చావు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే దేవుడు కూడా సర్వాంతర్యామి. ఇప్పుడు మీ అందరి సెల్ ఫోన్లో షాలేమన్న తెలుసు మీకు. ఇప్పుడు నువ్వు బయటికి పోయి ఆ బాత్రూంలో పోయి సెల్ ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఏమంటే తండ్రి సన్నిధిని కొట్టు, కుప్పలు వీడియోలు వస్తాయి. బాత్రూంలో కూడా షాలేమన్న ఉంటాడు.
ఇంకేం అవసరం, నేను ఇంకా సన్నిధికి పోయి అవసరం అంటే ఎట్లా కుదరదు. అక్కడేమో ఆల్రెడీ మాట్లాడిన విషయాలు మాత్రమే నీ దాకా వస్తాయి. అలా కాకుండా నువ్వు నా దగ్గరకు వచ్చావనుకో, నేను పర్టికులర్గా నీతోనే మాట్లాడిన మాటలు కొన్ని నీకు దక్కుతాయి. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేనేదో పెద్ద మునగాండని చెప్పట్లా. ఇప్పుడు వీడియో చూసావనుకో, వీడియోలో 100 మందికి మాట్లాడిన మాట నీకు వచ్చింది. ఇప్పుడు వంశీ ఉన్నాడు నాకు అందుబాటు. అట్లా కాకుండా నీతో వ్యక్తిగతంగా నేను మాట్లాడాలంటే నువ్వు వ్యక్తిగతంగా నన్ను ఖచ్చితంగా కలవాల్సిందే. అది నేను చిలకలూరుపేటలో ఉంటే చిలకలూరుపేటకు రావాల్సిందే, భవిష్యత్తులో విజయవాడకు పోతే విజయవాడకు రావాల్సిందే, చిరాకు పుట్టి హైదరాబాద్ పోతే హైదరాబాద్కి రావాల్సిందే. ఇవన్నీ నాకు వద్దని కర్ణాటక పోయాను, కర్ణాటక రావాల్సిందే. అక్కడ చిరాకు పుట్టి తమిళనాడు చేరాను అనుకో, తమిళనాడుకు రావాల్సిందే. నేను యాడుంటాడు, నేను కావాలంటే అంతే. బ్రదర్, అర్థమైందా? అలాగ నువ్వు వస్తేనే నీతో మాట్లాడే కొన్ని మాటలు నీకు దక్కుతాయి. ఫలానా రోజు నేను శాలేమన్నతో కూర్చున్నాను, శాలేమన్న చుట్టూ చాలామంది ఉన్న వాళ్ళతో మాట్లాడాలి, నాతోనే మాట్లాడాడు, దాదాపు అరగంట మాట్లాడాడు, ఎన్ని సంగతులు మాట్లాడాడు నీకు తెలుసా అంట. పర్సనల్గా నీకు సంబంధించిన మాటలు నేను నీతో మాట్లాడాలంటే ఖచ్చితంగా నువ్వు నేనున్న చోటుకే రావాలి. ఏదో వీడియోలో 4 మాటలు వినేస్తానంటే అవి సంఘములో అందరికీ మాట్లాడిన మాటలు, అవి నీకు వ్యక్తిగతంగా మాట్లాడాలంటే మాత్రం నువ్వు వ్యక్తిగతంగా నన్ను కలవటం ఎలాగూ తప్పదో, అలాగున్న సర్వాంతర్యమైన దేవుడు నీ కోసం ఒక వ్యక్తిగా శాలేమన్న కూర్చున్నట్టు కూర్చుంటాడు రమ్మని. ఒకవేళ నువ్వు ఆయనకి ఏకాంతంగా అందుబాటులోకి వచ్చావనుకో, అప్పుడు అచ్చంగా నీతోనే మాట్లాడతాడు. అవి నీకు దక్కే మాటలు. అది ఏకాంతంగా దేవునికి సమయం ఇచ్చుట. అందుకే రమ్మన్నాడు, నా పావురమా, నా నిష్కళంకురాలా, మృదు మధుర సుందర నారీమణి, ఎదపవళించు నా ప్రాణేశ్వరి. ఎన్నేళ్ళు? 3. రైట్, అందరి మైండ్లు బాగానే పనిచేస్తున్నాయి. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు, నీ స్వరం వినటానికి ఇష్టపడతాడు. ఇందాక నేను పాడినట్టు పిలుస్తాడు. ప్రాణప్రియుడు తన ప్రియురాల్ని పిలిచినట్టు పిలుస్తాడు తమ్ముడు నిన్ను. నా కుమారుడా రా, దా కాసేపు కూర్చుందాం, దా మాట్లాడుకుందాం దా. మనకేమంత టైం దొరకదు. లోకులతో గడపొద్దు, దరిద్రులతో. మనమేమో చెత్తతో గడపటం ఎక్కువ. దగ్గర పెట్టుకొని వినండి. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు, నీ స్వరం వినటానికి ఇష్టపడతాడు. ఇందాక నేను పాడినట్టు పిలుస్తాడు. ప్రాణప్రియుడు తన ప్రియురాల్ని పిలిచినట్టు పిలుస్తాడు తమ్ముడు నిన్ను. నా కుమారుడా రా, దా కాసేపు కూర్చుందాం, దా మాట్లాడుకుందాం దా. మనకేమంత టైం దొరకదు. లోకులతో గడపొద్దు, దరిద్రులతో. మనమేమో చెత్తతో గడపటం ఎక్కువ, ఆయనతో గడపటం తక్కువ. అదే మన దరిద్రానికి మూలం. అంత పెద్ద ఆయన నీ కోసం వచ్చి కూర్చొని నీ కోసం ఎదురు చూస్తే రాకపోవడం ఎంత దరిద్రం. మళ్ళీ శాలేమన్న నీ కోసం ఎదురు చూస్తున్నా అంటే పరిగెత్తుతావు. యేసయ్య ఎదురు చూస్తున్నాడు అంటే నేను లెక్క కూడా చెయ్యవు. అదే దరిద్రం. ప్రతిరోజు కొంత సమయం నీవు ఆయనతో గడుపునట్లు సిద్ధపరచుకో. ఏకాంత ప్రార్థన అంటారు దాన్ని. ఏకాంతముగా ప్రతిరోజు ఆయన దగ్గరకు అందుబాటులోకి వెళ్ళాలి. నువ్వు మందిరంలో కూర్చుంటావో, నీ ఇంట ఒక గదిని కేటాయించుకుంటావో, ఏమో కాసేపు పక్కన వాళ్ళని చూడండి, అది కలపండి, పెళ్లి కొడుకులు. అలా గడిపితేనే నువ్వు పొందిన బాప్తిస్మం కొనసాగిద్ది. లేకపోతే 3 రోజులు పట్టపగలే మళ్ళా లోకంలో కలిసిపోతావు. అలాగే బాప్తిస్మం పొందిన వాళ్ళు కూడా చెప్తున్న, రక్షణను కొనసాగించుకున్నట్లు ప్రతి దినము నీవు దేవునికి సమయం ఇవ్వాలి. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. దేవునికి టైం ఇవ్వలేనంత బిజీ కావద్దు. నువ్వు పాస్టర్ అయినా సరే,
పాస్టర్ అయినా సరే దేవునికి టైం ఇవ్వకపోతే మరమరాలండి, మరమరాలు, బఠానీ, పల్లి, బఠానీ, చనే చనే అనుకుంటే తిరగాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏం చేయలేవు. నువ్వేదన్నా సాధించాలి, ఏదన్నా ఫలించాలి అంటే మర్యాదగా దేవునికి అందుబాటులోకి పోవాలి, ఖచ్చితంగా దేవునికి టైం ఇవ్వాలి, దేవునితో మాట్లాడుకోవాలి, దేవుని స్వరం వినాలి, దైవశక్తితో నింపబడాలి, ఆ ప్రభావంతో నింపబడి పని చేయాలి. అలా చేసి చూడు, విస్తారమైన ఆత్మల కార్యం జరిగిద్ది, రక్షణ కార్యం జరిగిద్ది అంతే. అయితే ఇక్కడే యుద్ధం. దేవునికి సమయం ఇవ్వకుండా వాడు నిన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. ఎట్లనన్నా వాడిని ఎదిరించి వాడిని తొక్కి నువ్వు దేవునికి టైం ఇవ్వాలి. పెద్ద ఫైటింగ్ అది. నీ శరీరం ఒప్పుకోదు. కాసేపు దేవునితో కూర్చుందామంటే సినిమా పెట్టుకొని కూర్చో, 3 గంటలైనా సరే కదలదు శరీరం, అసలు దానికి ఏ ఇబ్బంది ఉండదు. ఒక అరగంట కూర్చుందాం దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థనలో అని చెప్పు, నువ్వు అది రాదు. కాసేపు నిద్రపోయిపోదాం అంటది. సైతాను గాడికి సరుకు అందించేది ఎక్కడో లేదు, నీ దగ్గరే ఉంది. అది నీ శరీరమే, నా శరీరమే, మన శరీరమే. బ్రదర్, ఎంతమంది ఒప్పుకుంటారు? లోక సంబంధమైన చెత్తతో గడుపు, నీకేం ఇబ్బంది ఉండదు. కాసేపు 1 గంట సేపు ఏకాంతంగా పోదాం రమ్మని పిల్లు. ఈ శరీర సంబంధులైన మనుషులు ఎంత అడ్డుపడతారో. నేను చెబుతున్నా, బాప్తీసం మందపోయే వాళ్ళకి చెప్తున్నా, పొందిన వాళ్ళకి కూడా చెప్తున్నా, సాధ్యమైనంత వరకు దేవునికి అందుబాటులోకి పోకుండా నిన్ను చెడగొట్టే వాళ్ళే నీ చుట్టూ ఉంటారు, కానీ నిన్ను ముందుకు నెట్టే వాళ్ళు ఉండరు. ఏ కాడికి నిన్ను వెనక్కి లాగేసరికే ఉంటుంది. నిప్పుల మీద నీళ్లు జల్లినట్టు నిన్ను ఆత్మీయంగా చల్లార్చేసరికే ఉంటుంది, బలహీనపరిచేసరికే ఉంటుంది, కానీ భక్తికి రేపేసరికి ఉండదు. మరేం చేయాలి? అలాంటి వ్యక్తుల మధ్యలో ఉన్న నీకు నీవే దేవభక్తి విషయంలో సాధకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతుంటాడు. నిన్ను నీవే రేపుకోవాలి, నీకు నువ్వే బుద్ధి చెప్పుకోవాలి, నిన్ను నువ్వే హెచ్చరించుకోవాలి, నిన్ను నువ్వే పరిశీలించి చూసుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే అబ్జర్వ్ చేసుకుంటా. అరే నేను కొంచెం దిగజారిపోతున్నానని నీకు గ్రహింపగలిగితే వెంటనే తిరిగి దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకొని అందుబాటులోకి వెళ్ళిపోవాలి. కాబట్టి దేవునికి సమయం ఇవ్వటం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు మనతో వ్యవహరించటం అనేది కూడా మనం తెలుసుకొని ఉండాలి. దేవుడు అసలు ఎలా మనతో ఫ్రెండ్షిప్ చేస్తాడంటే, ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉండువాడైనా నీ కోసం ప్రత్యేకంగా ఒక వ్యక్తి వల్లే ఒక ప్రదేశానికి కట్టుబడి ఉంటాడు నీ కోసం. ఇప్పుడు నేను ఏకాంత ప్రార్థనకు తోటలోకి వెళ్తాను అనుకో, ఆడు కూర్చుంటాడు వచ్చి. సర్వాంతర్యామే అయినా నా కోసం తోటకు పరిమితమై కూర్చుంటాడు. నేను ఏ చెట్టు కింద పోయి కూర్చుంటాను, ఆ చెట్టు కింద కూర్చొని చూస్తూ ఉంటాడు. వీడు వస్తాడు కదా, ఈరోజు రాలేదేందని. అర్థమైందా? నా కోసం అలాగ ఒక స్థలమునకు తన్ను తాను కేటాయించేసుకుంటాడు. నేను ఏ గదికి రోజు ప్రార్థనకు వస్తానో ఆ గదిలో ఆ రోజు వచ్చి కూర్చుంటాడు. మా ఆవిడ వస్తాడు ఈరోజు అని. జోక్ కాదు, నిజం. ఇది అర్థమైతే ఒక్కరోజు కూడా నువ్వు ఆయనతో గడపకుండా ఉండలేవు. సర్వాంతర్యామి అన్నమాట నిజమే, కానీ మన కోసం ఒక స్థలమునకు కట్టుబడి ఉంటాడు. అది మన కోసమే ఆ సౌకర్యాన్ని ఇచ్చాడు ఆయన. రెండవది, సర్వజ్ఞుడే కానీ మనతో సహవాసం చేయటానికి అన్నీ తెలిసినవాడుగా రాడు. ఏమీ తెలియని వ్యక్తి వలె వచ్చి కూర్చుంటాడు. అలా కూర్చుంటే నువ్వు చెప్పే ప్రతి మాట వింటాడు. నువ్వు ఏడిస్తే ఓదారుస్తాడు, నువ్వు నవ్వితే తను నవ్వుతాడు. అంతా ఒక స్నేహితుడు, నమ్మకమైన స్నేహితుడు నీతో ఎలా వ్యవహరిస్తాడో అలా వ్యవహరిస్తాడు. ఒక నమ్మకమైన స్నేహితురాలు నీతో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తుందో అలాగున నా ప్రభు నీతో ఉండగలడు. అందుకే భక్తులు పాడుకుంది, నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకే, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకే. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత
దేవునికి. ప్రైజ్ ది లార్డ్. మరి అట్లయితే మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు కదన్న, మరి ఆయన సంగతి ఏంది? ఆ పరిశుద్ధాత్ముడే మనల్ని యేసయ్య దగ్గరికి నడిపిస్తాడు. ఎలియేజరు రెబెకాని ఇస్సాకు దగ్గరకు నడిపించినట్టు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడే మనల్ని యేసయ్య సన్నిధికి, యేసయ్య దగ్గరికి తీసుకెళ్తాడు. ఆయన మాటకు లోబడి అక్కడికి దగ్గరికి వెళ్ళామనుకో, మనం పరిశుద్ధాత్మ మనకు చెప్పిన మాట విని ప్రభు సన్నిధికి వెళ్ళామనుకో, మందిరానికి కానీ, ఏకాంతానికి కానీ, ప్రార్థనా గదికి కానీ మనం వెళ్ళామనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత మన కోసం యేసయ్య ఉంటాడుగా. యేసయ్య దగ్గరికి పరిశుద్ధాత్మ మనల్ని తెచ్చాడుగా. అక్కడికి పోయినాక యేసయ్యతో మనం ఏం మాట్లాడాలో, ఎలా వ్యవహరించాలో పరిశుద్ధాత్ముడే మనకు ప్రేరణనిస్తాడు. యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయుటో మనకు తెలియదు, కానీ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచు మనలో ఉండి ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆయన మన పక్షంగా మొర్రపెడతాడట, విజ్ఞాపన చేస్తాడట. పరిశుద్ధాత్మ మనలో ఉండి చేసే పని అది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది ఎగ్గొట్టడానికి ఆలోచించారు. బుధవారమేగా, శుక్రవారం పోదాంలే అనుకున్నారు. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఎంతమంది అనుకున్నారో చేతులు ఎత్తండి. కొన్ని పనులు కూడా అడ్డొచ్చినాయి, కానీ ఏం జరిగిందో తెలియదు. అవేవి చేయబుద్ధి కాల, ఇంటికాడ ఉండబుద్ధి కాల, ఏదో పిచ్చి లేచినట్టు ఏమవుతుంది అన్నది, పోదాం మందిరానికే పోదాం అనుకుని లేచి వచ్చాం. వెళ్దాం దేవుని మందిరానికి వెళ్దాం, దేవుని సన్నిధికి వెళ్దాం అనిపించింది. అన్నీ వదిలేసుకొని వచ్చి పడ్డావు. ఇక్కడ ఎవరు తెచ్చారో తెలుసా? పరిశుద్ధాత్ముడే తీసుకొచ్చాడు. నువ్వు ఎగ్గొట్టాలనుకున్న దానికి మరో కారణం ఏంటంటే, ఈ మధ్య బుధవారం శాలేమందరం రావట్లేదు కాబట్టి ఎవరో కన్నా చెబుతాడు కాబట్టి మనం శుక్రవారం పోదాం, ఖచ్చితంగా శుక్రవారం వస్తాడు అనుకున్నా. పరిశుద్ధాత్ముడు చెప్పాడు. రాడని ఎవడు చెప్పాడు నీకు? ఈరోజు నా కుమారుడు వస్తున్నాడు, నువ్వు పదా, వస్తాడు పా నడు లే. సరిగా వస్తే వచ్చాడు, లేకపోతే లేదు. వస్తే స్తోత్రం, ఆనందపడదు. రాకపోతే ఇంక ఎవరో ఒకరు చెప్తారుగా, సరే ఏదో ఎవరైనా మాట్లాడతాడు చేసి దేవుని మందిరం పోతే మంచిది కదా అనుకుని వచ్చావు. మీలో కొందరిలో జరిగినది ఇది. మీ ఆలోచనలు అలాగా ఆలోచించడానికి కారణాలు అవి. మొత్తం మీద ఇక్కడికి రావడానికి కారణం మాత్రం పరిశుద్ధాత్ముడు. అర్థమైందా? ఆయన నడిపింపులో ఎడదాకొచ్చావు. ఇదిగో ఇక్కడ దాకా నేను నడిపించి ఆయన సన్నిధికి తెచ్చి ఈరోజు కొన్ని విషయాలు నీతో మాట్లాడి హెచ్చరిస్తున్నాడు. ఇలాగునే ప్రతిరోజు నిన్ను ప్రార్థనా గదికి నడిపిస్తాడు. ప్రార్థనా తోటకో, లేదా ప్రార్థన మందిరానికో, లేదా ప్రార్థనా గదికో. పద నీకోసం ఆయన చూస్తున్నాడు. పద, యేసయ్య వచ్చి కూర్చున్నాడు, పద అని మాట్లాడుతుంటాడు. మనసులో నీ ప్రేరణ కలుగుతూ ఉంటుంది. ఈరోజు నేను తండ్రితో కూర్చోలేదే, ఈరోజు ఆయనతో మాట్లాడలేదే, ఈరోజు ఏకాంత ప్రార్థనకి వెళ్ళలేదే, కాసేపన్నా యేసయ్య ముందు కూర్చోలేదే అని నీకు అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుందో తెలుసా? నీ సొంతంగా నీలోనున్న పరిశుద్ధాత్మ నీకు ఇచ్చే ప్రకంపనలు, ప్రేరణలవి. దేవునికి సంబంధించి నీకు వచ్చే ఆలోచనల్లో పెక్కు భాగము పరిశుద్ధాత్ముడు నీలో ఉండి పుట్టించేవే. ప్రార్థన చేసుకోకపోతే, ఏకాంతంగా తండ్రితో గడపకపోతే ఎంతమందికి గలిబిలిగా ఉంటుంది? చేతులు ఎత్తండి. ఏ రోజన్నా నేను కాసేపు దేవునితో గడపకపోతే, ఏకాంతంగా గడపకపోతే నా మైండ్లో ఉంటుంది అన్న, గలిబిలిగా ఉంటుంది, ఏదో కలవరంగా ఉంటుంది, వేదనగా ఉంటుంది అన్నోళ్ళు ఎంతమందో చేతులు ఎత్తాలి. నాకు కూడా అంతే ఉంటుంది, నా లక్షణం, నాకు కూడా ఆ ఫీలింగ్ ఉంది. మీ అందరికీ ఉందా? నిజంగా అబద్ధాలు ఆడకుండా చెప్పండి, నిజంగా ఉందా? రైట్. ఆ ఫీలింగ్ నీలో ఉందంటే పరిశుద్ధాత్మ కదలికలు నీలో జరుగుతున్నాయి, ఆత్మ నడిపింపులో నువ్వు ఉన్నావు. ఆయన నీలో పుట్టించే వేదన అది. నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీ దురకరువాయనే. నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీ దురకరువాయనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి
విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా బాగా వినండి, ఈ మాటలు గైకోనండి, ధన్యులవుతారు. ప్రతిరోజు మనం ఆయన సన్నిధికి నడిపించబడాలి. మన కోసం ఆయన ఒక వ్యక్తిగా కూర్చొని చూస్తూ ఉంటాడు. మన సంగతులన్నీ ఆయనతో ముచ్చటించాలి, మనసు విప్పి మాట్లాడాలి. నీకు ప్రియమైనటువంటి స్నేహితునితో స్నేహితురాలితో నువ్వు మనసు విప్పి అన్ని సంగతులు పిచ్చాపాటి ఎలా మాట్లాడతావో యేసయ్యతో అలా మాట్లాడుకోవచ్చు. నువ్వు మోకాళ్ళేసి మాట్లాడవచ్చు, కూర్చొని మాట్లాడవచ్చు, సాష్టాంగపడి మాట్లాడవచ్చు, నడుస్తా మాట్లాడవచ్చు. అయితే అలా నువ్వు ఆయనతో వ్యవహరించేటప్పుడు మిగిలినవి ఏవి చేయకుండా జాగ్రత్త పడు. అర్థమైందా? నేను మీ ఇంటికి వచ్చాను అనుకో, పైపు తీసుకొని చెట్లకు నీళ్లు పెడతా మాట్లాడతావా నాతో? చాలా ఏమన్నా ఉన్నా వాళ్ళు బాగున్నావా? ఏ సంగతులు? ఒక నిమిషం నీళ్ళు ఈ చెట్టు కూడా పెడతాను. ఏదన్నా బాగుందా మరి? ఏం సంగతులు అన్నావు అనుకో, నేను ఉంటాను అక్కడ. పాపం బిజీగా ఉన్నట్టుకున్నావుగా, నీళ్లు కొట్టుకోమ్మా అని జంపు. నేను పొరపాటును కూడా ఉండదు ఇంక అక్కడ. ఎందుకుంటాను? అమర్యాద. నేను వచ్చినప్పుడు నాకు టైం ఇవ్వకుండా నువ్వు చెట్లకు నీళ్లు పోసుకుంటావు, నువ్వు ఏదో పిచ్చి పనులు చేసుకుంటావు అంటే అది అమర్యాద. నేను వచ్చినప్పుడు పైపాడబడేయాలి, అన్ని పనులు పక్కన పెట్టాలి, నాతో కూర్చోవాలి. శాలేమన్నకే అంత అవసరం అయితే మరి ఇంకా అసలు ఆయనకి? ఖచ్చితంగా నువ్వు అన్ని పక్కన పెట్టి కూర్చోవాలి ఆయనతో. అంతే భక్తి సాధనలో పద్ధతి అది. దేవునికి ఆ విలువ ఇవ్వాలి, అలా ఇవ్వాలి, దేవునితో గడుపుకోవాలి. రెండవది, మనసు విప్పి ఆయనతో ప్రతి సంగతి, నీ తప్పులు ఒప్పులు మంచి చెడు అన్నీ, నువ్వేమనుకుంటున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో, నీ ఆశలేంటో, నీ కలలేంటో, నీ కోరికలేంటో, నీ హృదయ వాంఛేంటో అన్నీ షేర్ చేసుకోవచ్చు. చక్కగా వింటాడు, విసుగుపడడు. మనుషులన్న ఆపు నీ సుత్తి నీ సోది అంటారు కానీ ప్రభు అలా ఫీల్ అవ్వడు, చక్కగా కూర్చొని వింటాడు. నువ్వు ఎంతసేపు గడిపినా విసుక్కోడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు సర్వజ్ఞుడుగా వస్తాడా లేకపోతే సామాన్యుడిలాగా వస్తాడా? మరి సామాన్యుడిలాగా వస్తే అన్నీ మనం చెప్పాలా చెప్పొద్దా? అందుకే ప్రార్థన చేయమన్నాడు. ఆయనకు అన్నీ తెలుసని నువ్వు ప్రార్థన కొడితే ఎట్లా? దేవుడు అంటున్నాడు, నాకు తెలియదు, నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అంటాడు. ఊరుకో ప్రభు, నీకు తెలియపోవటం ఏంది, ఊరుకో నాయన. నాకు తెలిస్తే నీకు ఇవ్వాలని ఉందేంది? అది మర్యాద కాదు. నాకు తెలిసినప్పటికీ నీవు చెప్పుకుంటే నేను ఇస్తా. అందుకే అడుగుడి, వెదకుడి, తట్టుడి, అడుగు ప్రతివాడును, వెదకు ప్రతివానికిని, తట్టు ప్రతివానికిని తీయబడును. అది కాబట్టి ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేయాలా వద్దా? దేవునికి సమయం ఇవ్వాలా వద్దా? అంతేకాదు దైవస్వరము కూడా వినాలి. దైవస్వరము విడిగా వినబడుతుందా, వాక్యములో వినబడుతుందా? మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే. బైబిల్ కూడా కోప్పడిద్ది, ఈ పాట పడింది. నోరు మీ వెధవ చదవవు కానీ తెగ పాడతావని. దేవునికి స్తోత్రం. పుస్తకం తిట్టిద్ది నన్ను చదవకుండా పాడితే. పాట మాత్రం భలే పాడతావరా నన్ను బుక్ చేయటానికి, చదవవు, పాడలేదు. నా ఫీలింగ్ అది. మరి మిమ్మల్ని కూడా తిడుతుంది ఆ పుస్తకం? చదవకుండా పాడేవాళ్ళందరికీ తిట్లు దక్కుతాయి. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపేది పమే మది మంతలు మెచ్చడిదేనయ. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. ఇంత పొగిడి పొగిడి పాడావు కదా, ఎప్పుడన్నా ఓపెన్ చేసి చదివావంటరా? అది చెయ్యను. చదవటాల మన వల్లగా. సినిమా అయితే ఎన్ని గంటలైనా చూస్తారు, 3 సినిమాలైనా చూస్తారు రోజు.
సెల్ ఫోన్లో ఎక్కడెక్కడ ఏ ఇంట్లో ఏం జరిగిందో అన్నీ. ఏమండి, ఈ మధ్య కొత్త కొత్త వీడియోలు వస్తున్నాయి, రకరకాల వీడియో. ఒక ఆమె అయితే ఆమె అంట్లు తోమేది, ఆమె పాత్రలు గడిగేది, ఆమె పాయకాన గడిగేది, ఆమె బట్టలు ఉతికేది, అన్ని వీడియోలు తీసి పెడతా ఉన్నా. దాన్ని లక్షల మంది చూస్తున్నారు. వీళ్ళ పిచ్చి పాడుగాను. ఏమి లేదా దొడ్లు ఎట్ట గడిగిద్దో ఒక వీడియో చేసి పెట్టిద్ది. ఏమండి, నేను దొడ్డి గడిగేటప్పుడు, ఆ బాత్రూమ్ గడిగేటప్పుడు ఫలానా షింకు ఆ బేషన్ సూపర్ వస్తుందండి, మీరు కూడా అడగండి అంటే దానికి లక్షలు. ఈ దొడ్లు కడిగేది కూడా చూస్తాడు, కానీ బైబిల్ మాత్రం చదవు నువ్వు దరిద్రుడ. మళ్ళా వేద పుస్తకమా ఎవడికి కావాలి నీ పొగడతలు, చదివిసావురా బాగుపడతావు అంటది పుస్తకం అంటుంది. దేవునికి స్తోత్రం. నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి, నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి, స్వర్గధామానికి నీవు సరైన మార్గం చూపగలవు. పుస్తకాన్ని పొగిడితే పుస్తకం ఆనందపడదు, పుస్తకాన్ని చదివితే దేవుడు ఆనందపడతాడు, నువ్వు బాగుపడతావు, నీకు దారి దొరికిద్ది, జ్ఞానం అబ్బిద్ది. బాయ్ బాప్తీసం తీసుకొని మునిగి లేచి హల్లేలూయా అనుకుంటా పోవటం కాదు. ప్రతిరోజు ప్రార్థనలో దేవునికి సమయం ఇవ్వాలి, అది పాఠం. ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి, దైవస్వరం వినాలి. ముఖ్యంగా ముందు దైవస్వరం నీకు గ్రంథములో దొరుకుతుంది. తర్వాత ప్రార్థనలో కనిపెట్టినప్పుడు కూడా కొన్నిసార్లు ఆయన ప్రేరణ ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, స్వప్నము ద్వారా కళ ద్వారా మాట్లాడతాడు, వాక్యం చదివేటప్పుడు మాట్లాడతాడు, నువ్వు దైవజనుడు చెప్పేటప్పుడు వాక్యం వింటుంటే అందులో నుంచి మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు, డైరెక్ట్గా స్వరము ద్వారా కూడా మాట్లాడతాడు. ఇలా దేవుడు మాట్లాడే పద్ధతులు అనేక రకాలు ఉన్నాయి. నంబర్ 1, మొట్టమొదట గ్రంథములో నుండి చాలా సంగతులకు సమాధానం మాట్లాడతాడు. ఇందులో తెలుసా మీకు, రాజకీయ నాయకుడు ఎలాగో పరిపాలన చేయాలో, పరిపాలన విధానంలో రాజులు ఎలా ఉండాలో ఇందులో ఉంది. అర్థమైందా? భర్తలు ఎలా ఉండాలో పాఠం ఇందులో ఉంది, భార్యలు ఎలా ఉండాలో పాఠం ఇందులో ఉంది, పిల్లలు ఎలా ఉండాలో తల్లిదండ్రులతో సమాజంలో పాఠం ఇందులో ఉంది, తల్లిదండ్రులు ఎలా ఉండాలో పిల్లలతో పాఠం ఇందులో ఉంది, స్నేహితులతో ఎలా ఉండాలో ఉంది, అన్నదమ్ములతో ఎలా ఉండాలో ఉంది, అక్క చెల్లెలతో ఎలా ఉండాలో ఉంది, ప్రభుత్వోద్యోగులు ఎలా ఉండాలో ఇందులో ఉంది, పని చేసేవాడు ఎలా ఉండాలో ఇందులో ఉంది, పని చేయించేవాడు ఎలా ఉండాలో ఇందులో ఉంది, ధనవంతుడు ఎలా ఉండాలో ఇందులో ఉంది, దరిద్రుడు ఎలా ఉండాలో ఇందులో ఉంది, తెలివైనోడు ఎలా ఉండాలో ఇందులో ఉంది, పిచ్చోడు ఎలా తెలివైనోడు కావాలో ఇందులో ఉంది, పరలోకానికి ఎలా చేరాలో ఇందులో ఉంది, పాతాళానికి ఎలా పోవాలో కూడా ఇందులోనే ఉంది. ఏం లేదు, ఆయన చెప్పిన నీకు కొడితే చాలు పోతాం, సింపుల్. దేవునికి స్తోత్రం. ఎన్ని సంగతులు ఇంతమందికి ఉన్న సబ్జెక్ట్ ఉంది గ్రంథం. అందుకే పరిశుద్ధ గ్రంథం అన్ని విషయములలో సరిపోయిన గ్రంథం. సంతోషం వచ్చినప్పుడు ఏం చేయాలో ఇందులో ఉంది, ఏడుపు వచ్చినప్పుడు ఏం చేయాలో ఇందులో ఉంది, నవ్వు వచ్చినప్పుడు ఏం చేయాలో ఇందులో ఉంది, రోగం వచ్చినప్పుడు ఏం చేయాలో ఇందులో ఉంది, రోగం తగ్గినప్పుడు ఏం చేయాలో ఇందులో ఉంది, రోగం ఎలా తగ్గాలో ఇందులో ఉంది, రోగం ఎలా డెవలప్ చేసుకోవాలో కూడా. కడగండ్లలో శాంతి కలిగించేది నీవేగా. దీనిని అనుసరించి ఇందులో చెప్పబడిన అనేక సంగతులను గైకొని దైవజనుడు సేవ చేస్తే వర్ధిల్లుతాడు, అనేక మందికి దీవెనకరం అవుతాడు. భార్యలు దీనిని అనుసరించి బ్రతికితే కుటుంబాలకు దీపం అవుతారు, భర్తలకు కిరీటం అవుతారు. ఏమండి, భార్య భర్తకు కిరీటం అని చెప్పాడు బైబిల్లో. మొన్న మ్యారేజ్లో దైవజనుడు చెప్తున్నాడు, భలే అనిపించింది నాకు కూడా. సింగిల్గా పురుషుడు ఏ ఇంటికన్నా పోయి తలుపు కొట్టాడు అనుకో, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు. దేవునికి స్తోత్రం.
అవునా? పక్కన భార్య ఉందనుకో, 2 తలుపులు తీసి ముందు లోపలికి రండి అంటారు. ఇది స్త్రీ లేకపోతే మగవాడు బతుకు. అందుకే ఆడవాళ్ళ గొప్పతనం తెలుసుకోండి అని చెబుతున్నాను. మీ పక్షంగానే మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కాదు? ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. సింగిల్గా ఏ ఇంటికైనా పోయి తలుపు తట్టండి, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతాను. ఒక్కడే కనపడితే. పక్కన భార్య ఉందనుకో, అరే బయట నిలబడ్డ రండి అని తలుపులు తీయపోతే అప్పుడాడు. లెక్క చేయరు ఆడవాళ్ళని. మళ్ళీ ఇంత విలువ చూడండి. ఆడ మనిషి ఉంటే కిరీటం. కిరీటం అంటే గౌరవం. ఆమె లేకపోతే ఏముంది ఇక? కాకపోతే అప్పుడు వద్దన్న పండు తిని దరిద్రం తెచ్చింది, కానీ అది వేరే సంగతి. ఆయన కూడా భార్యలు ఎలాగో మనుగడ సాగించాలో, కుటుంబాలకు ఎలా ఆశీర్వాదకరం కావాలో దేవుని గ్రంథంలో ఉంది. అలాగా చాలా విషయాలు గ్రంథంలో దొరుకుతాయి. చక్కగా ప్రతి దినము కొంత సమయం దేవుని దగ్గర కూర్చోవాలి. అయ్యా, నువ్వు ఎంత బిజీ అయినా పాస్టర్ల బతుకు నేను చెప్పనా? పాస్టర్ల బతుకు నేను చెప్తా. ఎక్కువ శాతం క్రైస్తవులుగా ఉండి బైబిల్ చదవని వాళ్ళు ఎవరంటే పాస్టర్లే. దేవునికి స్తోత్రం. చాలా ఎక్కువ శాతం మంది చెప్తున్నాను నేను. దాదాపు 100లో 70% మంది బైబిల్ చదవని సేవకులు ఉన్నారు. ఎందుకంటే చదవండి 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 అని చెప్పి వీడు చదవడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయండి 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 అని బోధించి 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 స్వీట్ కోట్లో ఉన్నవాడికి స్వీటు సిరాకు పుట్టినట్టు ప్రార్థన చేయండి 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 ఈడెక్కొట్టి తిరుగుతుంటాడు. దేవుడికి సమయం ఇవ్వండి 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 అని బోధిస్తే ఎన్ని విన్న సంఘమేమో దేవుడికి దగ్గరలో పోతారు, చెప్పినోడేమో దేవుడికి దూరమై దరిద్రపై అన్ని పెట్టుకొని చూస్తుంటాడు. దరిద్రపాటన్నిటితో టైం స్పెండ్ చేస్తాడు. అబద్ధం ఆడకుండా చెప్పండి, నిజమా కాదా? యథార్థ హృదయులైన పాస్టర్లు ఒప్పుకొని తీరుతారు, బయటకు ఒప్పుకోరలే కానీ లోపల నిజమేనా అన్నయ్య అంట. సిగ్గు తెచ్చుకొని మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, పాపంలో కొనసాగకూడదు, పాపాన్ని వదిలేసి మారు మనసు పొందాలి. పాస్టర్లు కూడా సిగ్గు తెచ్చుకోవాలి. ఏం చేద్దాం? స్వీట్ షాప్లో ఉన్నాడు స్వీట్ చేసి 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 వాడు తినడు. అట్లాగ అయిపోయింది పాస్టర్ల బతుకు. అందుకే అనేకులకు ప్రకటించిన పిమ్మట నేనే భ్రష్టుడని అగుదునేమో అనుకుని నా శరీరమును నలగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాను అన్నాడు పౌలు మహనీయుడు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయంలో. అందుకే అందరికీ చెప్తున్న ప్రేమ తయ్యలారా, మన కోసం దేవుడు సర్వాంతర్యామి తత్వాన్ని కూడా పక్కన పెట్టేసి ఒక ఒంటరి వ్యక్తిగా నీ కోసం వచ్చి అందుబాటులో కూర్చుంటాడు కనుక ప్రతి దినము నీవు దేవునికి సమయం ఇవ్వాలి, ఆయనతో కూర్చోవాలి, ఆయనతో మాట్లాడాలి. కొన్ని బతుకులకైతే అసలు ఆశే ఉండదు. దరిద్ర బతుకులు అన్నదే బాధ. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొంతమందికి అసలు అరే ఈరోజు నేను దేవుడితో కాసేపు కూర్చోలేకపోయాను అన్న బాధ కూడా ఉండదు. ఏం బతుకులో ఏమో పాడు నాకు అర్థం కాదు. ఇంత ఫీలింగ్ కూడా ఉండదు. దేవుడికి సమయం వీలేని ఆధ్యాత్మిక దరిద్రగొట్టు బతుకులు. ఏడుపు రావద్దండి. ఒక పూట దేవుని సన్నిధికి దూరం అయితే అయ్యో ఈరోజు నేను నా తండ్రితో గడపలేదు, నా ప్రభుతో కూర్చోలేకపోయాను అయ్యో అనే ఫీలింగ్ రావద్దు. హృదయంలో ఆ ఘోష రావద్దు. అలాంటి ఘోష రాని బతుకు ఒక బతుకేనా భక్తి జీవితంలో? ప్రతిరోజు దేవునికి సమయం ఇవ్వండి, దేవునితో కూర్చోండి. నీకోసం ఆయన వస్తాడు. నీ ప్రార్థనలు ఆయనకి తెలియజేయ, ఆయన మాటలు నీకు గ్రంథంలో దొరుకుతాయి. విను, చదువు, ధ్యానించు. ఇది నీవు నేను తప్పకుండా చేయాలి. ఏదెను తోటలోకి అలాగొచ్చాడు. ఆదామా నీవెక్కడా అన్నాడు. ఎక్కడో తెలియదా? ఆదాం ఎక్కడో తెలియనట్టే మాట్లాడుతున్నాడు. దేవుడు అబద్ధం ఆడతాడా? మరి ఆదాం ఎక్కడున్నాడో దేవుడికి తెలియదా? తెలిస్తే నువ్వెక్కడా అని అడిగితే షో చేసినట్టు కాదా? షో చేసినట్టు కాదా? అన్నీ తెలిసినోడు నువ్వెక్కడా అని ఎందుకు అడిగాడంటే అన్నీ తెలిసిన వాడు ఏమీ తెలియని వాని వలె మారి అక్కడికి వచ్చాడు. తెలుసా మీకు? అందుకే వచ్చి వెతుక్కున్నాడు. ఎక్కడైనా ఆదామా ఎక్కడా, ఆదాం ఎక్కడా అని అడిగాడు. అప్పుడు ఎక్కడో గుట్టల్లో ఉండి స్వరం వినపడుతుంది. తండ్రి ఎక్కడున్నావు?
తోటలో నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నా నేను. అప్పుడు అన్నాడు, నీవు దిగంబరివని నీకు చెప్పినోడు ఎవడు? నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన పండ్లు తింటివా అంటే అప్పుడు బుద్ధి మారి బయటపడ్డది. నేను తినలేదండి, నాతో నువ్వు ఉండుటకు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు ఇచ్చింది, నేను తిన్నా, నాదేం లేదు, ఈమె నేరస్తురాలు. ఏమమ్మా అలా ఎలా చేసావంటే నాదేం లేదు సార్, ఆ పాము నన్ను మోసం చేసింది, కేసు దాంది, నాది కాదు. ఈ పక్క వాళ్ళ మీద ఆరోపించటం, అవతలి వాళ్ళని దోషులను చేయటం అనే దరిద్రపు లక్షణం, తప్పును ఒప్పుకోకుండా కవర్ చేసుకునే లక్షణం, భయపడి దాక్కునే లక్షణం, ఈ మూడు కనపడ్డాయి పండు తిన్నాక లక్షణాలు. ఒకటి భయపడి దాగుకునే లక్షణం, దాచుకునే లక్షణం, కప్పుకునే లక్షణం, అలాగే కవర్ చేసుకోవటమే తప్ప ఒప్పుకోకుండా పక్క వాళ్ళని నేరస్తులుగా చేసే లక్షణం. చాలా వరకు ఫ్యామిలీలో చూడండి, ఎందుకమ్మా అట్లా చేస్తున్నావు, పద్ధతేనా, సంసారాల లక్షణమేనా ఇది అంటే నన్ను అడుగుతారేమో, ఆయన అడగండి, ఆయన వల్లే నేను ఇలా చేస్తున్నా. అరే బాయ్ పద్ధతేనంటారా ఇది? ఆ సంసారం చేసేవాళ్ళ లక్షణమేనా ఇది? కాదురా మర్యాదస్తుల లక్షణమేనా? చక్కని భార్యను పెట్టుకొని ఏంట్రా నీ పనులు, నన్ను అడుగుతారా ప్రతి ఒక్కడు వచ్చి, దాన్ని అడగండి, దానివల్లే నేను ఇట్ట తయారయ్యానంట. అరే నువ్వు ఇంకా పెళ్లి పెటాకులు కాలేదు, నీకు అసలు నువ్వు చిన్న వయసుడివి, నువ్వు ఈ వయసులోనే ఇలా తాగటం ఏందిరా, ఆ సహవాసాలు ఏంది, తాగుడేంది, నీ తంతు ఏంది, ఏందిరా నీ జీవితం ఏందిరా, నన్ను అడుగుతారే నేను ఇలా తయారు కావడానికి కారణం మా అమ్మ మా నాన్న, వాళ్ళని అడగండి. ఈ దరిద్రుడు వీడు ఒప్పుకోడు, నా బుద్ధి పనికి మాలిందే, నేను ఇలా బలహీనపడ్డానని ఒప్పుకోడు. నేను ఇలా కావడానికి మా అమ్మయ్య కారణం అంటాడు, నా భర్త కారణం అంటది, నా భార్య కారణం అంటాడు. అంత లోకుల మీద వేయటమే. అబద్ధాలు ఆడుకొని చెప్పండి, ఈ తత్వం మనకుందా లేదా? కవర్ చేసుకునే తత్వం, కప్పుకునే తత్వం, ఒప్పుకోని తత్వం, పక్క వాళ్ళని ఎత్తిన వేసే తత్వం, ఈ దరిద్రం ఉందా లేదా? ఇదంతా అక్కడి నుంచి వచ్చింది, సరఫరా సరుకు. అక్కడి నుంచి ముందు పుట్టారే ఆ ఇద్దరి దగ్గర నుంచి వచ్చింది. నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు అన్నాడు కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాస్తవానికి అంతకుముందు వాళ్ళు శరీరరీత్యా దిగంబరులుగా ఉన్నా ఆత్మరీత్యా దేవుని ఎదుట వస్త్రము కప్పుకున్న వారి వలె ఉంటిరి. అయితే ఇప్పుడు నిజముగా దిగంబరులు అయ్యారు. వ్యవహారం తిరగబడింది, అది ఇక్కడ పాఠం. అదొక్కటి చెప్పి ప్రార్థన చేస్తా. ఇప్పుడు దేవుడు వద్దన్న పని చేసి పాపము చేసినందున పైకేమో బట్టలు కప్పుకున్నారు, దేవుడు ఎదుటికి వాళ్ళు వచ్చినప్పుడేమో వాళ్ళు దిగంబరులుగా కనపడ్డారు. మీకు క్వైట్ ఆపోజిట్లో ఉన్న వచనం చూపిస్తాను. ఇక్కడ నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు, అసలు నువ్వు దిగంబరివని నీకు చెప్పినవాడు ఎవడు అని ఆదామును అడిగిన దేవుడే. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో బైబిల్ తీయండి. దాన్ని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేయిస్తున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు అన్నాడు. ఆదామును చూసాము, నీవు దిగంబరివని నీకు చెప్పినోడు ఎవడు అన్నాడు. ఇక్కడ లవోదికే సంఘపు దూతం చూసి నువ్వు దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, దౌర్భాగ్యుడివి, గుడ్డివాడివి, దిగంబరుడివి, నువ్వు వస్త్రాలు ధరించుకున్నాను అనుకుంటున్నావురా, నీ ఒంటి మీద బట్టలు కనపట్టాలా నాకు అంటున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మన అందరి మీద బట్టలు ఉన్నాయా లేవా? ఎంతమందికి బట్టలు ఉన్నాయో చేతులు ఎత్తండి. బట్టలు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. కానీ మనం ఈ బట్టలు వేసుకొని మనుషుల ముందు మనం వస్త్రములు కప్పుకొని కనపడుతున్నాం. దేవునికి కూడా అలాగే కనపడుతున్నామా? దేవుని ముందు నిష్ఠ దిగంబరలా కనపడుతున్నామా అన్నది ప్రశ్న. ఇక్కడ చాలామంది వస్త్రములు ధరించుకున్న వారి వల్లే కనిపించుదురు కానీ దేవుని ఎదుట దిగంబరులుగానే కనపడతారు. మీకు ఎప్పుడైనా ఇలాంటి కళ వచ్చిందా? కొన్నిసార్లు మనకు కొన్ని విచిత్రమైన కళలు వస్తాయి. ఆ కళలో మన ఒంటి మీద వస్త్రాలు ఉండవు,
ఆ కళలో మన ఒంటి మీద వస్త్రాలు ఉండవు. ఇలాంటి కళ నీకు ఎప్పుడన్నా వచ్చిందా? నీ ఒంటి మీద బట్టలు లేకుండా నువ్వు నగ్నంగా ఉన్నట్టుగా నీకు ఎప్పుడన్నా కళ వచ్చిందా? రాలేదా? వచ్చిందా? ఎవరికన్నా వస్తే చేతులు ఎత్తండి, నాకు వచ్చింది అలాగా. విచిత్రం అది. కొన్నిసార్లు దిగంబరత్వంతో మనం ఉన్నట్టు కలలు పడతా ఉంటాయి మనకి. దేవుడు తన వాక్యంలో రాయించి పెట్టాడు, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి కొనుచున్నాను, నాకు ఏమీ కొదువు లేదని నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు నా దృష్టికి ఎలా ఉన్నావో తెలుసా? దిక్కుమాలిన వాడివి, దౌర్భాగ్యుడివి, గ్రుడ్డి వాడివి, దిగంబరుడివి. దేవుని దృష్టికి దిగంబరత్వం ఏది? ఆదాము హవ్వలు బట్టలు లేకుండా ఆయన ముందు తిరిగినప్పుడు ఎప్పుడు వాళ్ళని దిగంబరులుగా దేవుడు పరిగణించలా. కానీ ఎప్పుడైతే వాళ్ళు తమ దిగంబరత్వానికి ఆకులు కట్టుకొని తమను తాము దాచుకొని కప్పుకోవడానికి ఇష్టపడ్డారో అక్కడ వాళ్ళు నిజంగా దేవుని ఆజ్ఞను మీరి దిగంబర బతుకొచ్చేశారు. భౌతికంగానేమో కప్పుకున్నారు, ఆధ్యాత్మికంగానేమో దిగంబరులు అయిపోయారు. లవోదికే సంఘదూత కూడా అలాగే అయిపోయాడు. బయటికేమో చూసేదానికి శాస్త్రులు పరిసయ్యులు కూడా అంతే తయారయ్యారు. వెలి చూపులకు వాళ్ళు పెద్ద పెద్ద అంగీలు ధరించి పెద్ద పెద్ద హడావుల్లో కనపడుతున్నారు, కానీ దేవుని ఎదుట వాళ్ళు నిష్ఠ దిగంబరులుగా కనపడుతున్నారు. అయ్యో మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. అంటే పైకి ఒక రకంగా ఉంటారు, లోపల ఒక రకంగా కనపడుతున్నారా? మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట కడుగుదురు, కానీ లోపల సమస్త కల్మషముతోనూ అజితేంద్రియత్వంతోనూ దోపుతోనూ కనపడుతుంది రా మీ పాత్ర. గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు భౌతికంగా దిగంబరులై ఉంటే దేవుడు వారిని దిగంబరులుగా పరిగణించాల. దేవుని దృష్టికి దిగంబరత్వం ఏంటంటే ఆధ్యాత్మిక దరిద్రత, ఆధ్యాత్మిక దిగంబరత్వమే దేవుని దృష్టికి దిగంబరత్వం. ఆధ్యాత్మిక వస్త్రహీనులంగా మనం ఉండటమే దేవుని దృష్టికి అసహ్యం. కొంతమందికి కనీసం కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, చినిగిపోయిన బట్టలు కట్టుకుంటారు, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు ఐశ్వర్యవంతులై ఉన్నారు. స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే అన్నాడు. లవోదికయ వాడినేమో నువ్వు ధనవంతుడివిరా, నువ్వు ధనవృద్ధి చేసి ఉన్నావా, నీకేం కొదువు లేదా, నువ్వు దరిద్రుడివిరా, నువ్వు దిక్కుమాలుడి, దౌర్భాగ్యుడి, గుడ్డోడివి, దిగంబరుడివి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో మీకు అర్థం కావాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? మనల్ని మనం మోసగించుకునే అవకాశం ఉంది. తెల్లని బట్టలు కట్టి తిరిగినంత మాత్రాన నేను దేవుని దృష్టి కూడా ఇలాగ తెల్లగా కనపడుతున్నానని అర్థం కాదు. దేవుడు నా రహస్యమును చూడగల దేవుడు. అంతరంగ జీవితంలో, పర్సనల్ లైఫ్లో, దేవుని ముందు నా జీవితంలో నేను నిజంగా తెల్ల వస్త్రం కప్పుకున్న వాని వలె ఉన్నానా, దిగంబర బతుకుతున్నానా చూసుకోవాలి. మనుషుల కళ్ళను మభ్య పెడతాం, వస్త్రాలు కప్పుకుంటాం, అవి కూడా తెల్లని వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు ధరించుకొని పరిశుద్ధుల్లాగా పిక్చర్ ఇవ్వచ్చు, కానీ బతుకులు అలాగున్న వాళ్ళు లేవా అనేది దేవుడు కనిపెడతాడు. మూడవది చెప్తున్నా, ఫస్ట్ చెప్పా, దేవునితో సహవాసానికి సమయం ఇవ్వాలి. దేవునితో మనం గడపడానికి ఒక స్థలమును మనం కేటాయించుకొని ప్రతిదినం కొంత సమయం దేవుని సన్నిధిలో గడపాలి. ఇది మంచి అలవాటు, అవసరమైంది. రెండవది, ప్రతిదినం దేవునితో మనం మాట్లాడటము, మనతో దేవుడు మాట్లాడటం అనే రెండు జరగాలి. అంటే ప్రార్థన, వాక్య ధ్యానము ప్రతిదినం జరగాలి. ఇవి అదొక బలవంతమైన పనిలాగా ఉండకూడదు, అది ఒక ఇష్టమైన ప్రక్రియగా ఉండాలి. అందుకే నీకు అనువైన సమయమును ఏర్పాటు చేసుకో. ఒక రోజులో నీకు ఏ టైం కంఫర్ట్గా ఉండదో ఆ టైంలో నువ్వు దేవునితో కూర్చో. ఇందుకు బలవంతం ఏమీ లేదు. మూడవది, దేవుని ఎదుట దిగంబరపు బతకకుండా జాగ్రత్త పడండి. బాహ్య రూపమును దేవుడు లక్ష్య పెట్టాడు, అంతరంగ స్థితిని దేవుడు కోరుకుంటాడు.
మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవానగు నేను హృదయమును లక్ష్య పెట్టువాడనన్నాడు. దావీదు అన్నలు 6 ఉన్నారా? తైలం ఎందుకు దావీదు మీద పోశాడు? చిన్నోడి మీద. ఒక్కసారి చెప్పండి, ఏలియాబు లేడా? పెద్దోడు, పెద్దన్న, వరుసగా 6 అన్నలు ఉన్నారు. అందరు పెద్దోళ్ళే అండ్ బలశాలులు, యుద్ధ వీరులు, సౌలు సైన్యంలో పరాక్రమం కలిగిన వీరులు 3. దావీదు మీదికి తైలం ఎందుకు వచ్చింది? దేవుడే చెప్పాడు. వాళ్ళు పరాక్రమశాలు, వీరులు, శూరులు కావచ్చు, వీడు గొర్రెలు కాసేవాడే కావచ్చు, కానీ వాళ్ళ హృదయాలతో వీని హృదయం పోలిస్తే వీని హృదయము నాకు సమీపంగా ఉంది, నాతో లింక్ అయి ఉంది. నా చిత్తానుసారమైన మనసు దావీదుకుంది కానీ మిగిలిన వాళ్ళకి లేదు. అందుకే నేను దావీదును కోరుకున్నా. దైవ చిత్తానుసారమైన హృదయము, మనస్సు దావీదుకుంది కనుకనే దావీదు మీదకి వచ్చి వాళ్ళ అన్నలందరి ముందు దావీదును అభిషేకం చేశాడు దేవుడు సమూయేలు ద్వారా. ఎందుకట? వాళ్ళ హృదయాన్ని, దావీదు హృదయాన్ని చూస్తే దావీదు హృదయము యావత్తు ఇశ్రాయేలులో ఉన్న వ్యక్తులందరి హృదయాల కంటే మించిన హృదయము, దేవుని ప్రేమించిన హృదయం అది. దేవుని ముందు వస్త్రములు కప్పుకున్నట్టు అంటే ఏంటో తెలుసా? దేవుని ఎదుట జాగ్రత్తగా నడచుట. కానీ మనుష్య లక్షణం ఏంటో తెలుసా? రివర్స్. దేవుని ఎదుట ఎలా పడితే అలా ఉంటాడు రహస్యములో, కానీ మనుషుల ఎదుట మాత్రం కప్పుకొని బతుకుతాడు. మనుషుల ముందు నోటిని కాచుకుంటాడు, కంటిని కాచుకుంటాడు, సమస్త ప్రవర్తనలో నీతిమంతుల్లాగా, పరిశుద్ధుల్లాగా, పరిశుద్ధురాల్లాగా పిక్చర్ ఇస్తాడు మనుషులందరూ. ఎందుకంటే మనుషులు ఏగుతారుగా, మనుషులు విమర్శిస్తారుగా, మనుషులు నిందిస్తారు కదా. అందుకని వాళ్ళ దగ్గర దొరకకుండా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ అవుతాడు. అబద్ధం ఆడకుండా చెప్పండి, నిజమా కాదా? మనుషుల ముందు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారా? అస్సలు ఫుల్ తేడాగాడు కూడా, అబ్బో అసలు అంత మంచోడు లేడు అన్నట్టు పిక్చర్ ఇస్తాడు. ఫుల్ తేడా ఆమె మనసు కూడా, తేడా ఆమె కూడా ప్రజల ముందు చాలా మంచి వ్యక్తిలాగా పిక్చర్ ఇస్తారు. కానీ మనుషులు చూసేదేమో బయట జీవితం, దేవుడు చూసేదేమో పర్సనల్ లైఫ్. దాన్నే యేసయ్య అన్నాడు, రహస్యమందు చూచు తండ్రి. రహస్యమందు చూచుట అంటే ఏంది? పర్సనల్ లైఫ్లో మనం ఏమై ఉన్నామో అది ఒరిజినల్. బయటకు మనం ఇచ్చే పిక్చర్ని బట్టి జనం ఫ్లాట్ అవ్వచ్చు. బ్రదర్ వింటున్నారా? అయిపోయింది, ఇక ప్రార్థన చేయబోతున్నా, సంతోషంగా స్తోత్రం. బయటకు మనం ఇచ్చే పిక్చర్ని బట్టి మనుషులు ఫ్లాట్ అవ్వచ్చు వాసు, దేవుడు ఫ్లాట్ అవ్వడు. మనం ఇచ్చే పిక్చర్ని బట్టి మనుషులు బకరాలు అవ్వచ్చు, మనం చేసే షోని బట్టి మనుషులు బకరాలు అవ్వచ్చు, మనల్ని మంచోళ్ళు అనుకోవచ్చు, మోసపోవచ్చు. దేవుడు వెక్కిరింపబడడం, దేవుడు మోసపోడు. మనం ఇచ్చే పిక్చర్లకు దేవుడు ఫ్లాట్ అవ్వడు. ఆపరాని షో అంటాడు, ఏ నా ముందు నాటకాలు ఆడొద్దురా, నాకు అన్నీ తెలుసు అంటాడు. ఇప్పుడు మన దిగంబరత్వం కప్పుకోవాల్సింది ఎక్కడా? మనం కవర్ చేసుకొని జాగ్రత్తగా బ్రతకాల్సింది ఎక్కడా? రహస్యమందు చూచు తండ్రి ఎదుట. ఎన్నిసార్లు చెప్పాడో యేసయ్య, నువ్వు ఆఖరికి ధర్మం చేసేటప్పుడు కూడా, ఎవడికన్నా సాయం చేసేటప్పుడు కూడా ఏ ఉద్దేశంతో చేస్తున్నావో నీ హృదయ రహస్యం ఆయనకి తెలుసు నాయనా అన్నాడు. డబ్బా కొట్టుకోవడానికి చేస్తున్నావో, జనాలు నిన్ను అబ్బో ఎంత గొప్పవాడో, త్యాగధనుడు అనుకోవాలని చేస్తున్నావో, ఎచ్చుల కోసం చేస్తున్నావో, బిల్డప్ కోసం చేస్తున్నావో, ప్రజల సింపతి కోసం చేస్తున్నావో, ప్రజల ప్రశంసలు పొగడ్తల కోసం చేస్తున్నావో, ఎవడు చూడాల్సిన అవసరం, నా ప్రభు చూస్తే చాలని చేస్తున్నావో, అసలు ఏ ఉద్దేశం? నీ ఉద్దేశాన్ని పట్టుకుంటాడు. అక్కడ కొడితే కొట్టు, లేకపోతే వదిలే. ఏం పట్టుకుంటాడు? ఉద్దేశమును పట్టుకుంటాడు. ఉపవాసం ఉన్నప్పుడు, ప్రార్థన చేయునప్పుడు, ధర్మము చేయునప్పుడు, పరిచర్య చేయునప్పుడు,
పరులకు మేలు చేయున్నప్పుడు ఏది చేసినా రహస్యమందున్న ఉద్దేశాన్ని పట్టుకుంటాడు దేవుడు. ఆయన మన రహస్యమందు చూచువాడు గనుక ఆయన ఎదుట మనము వస్త్రము ధరించుకున్న వారి వలె వ్యవహరించాలి. ఆయన ఎదుట మనం దిగంబరులుగా ఉండకూడదు. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? ఎవరి ఎదుట? ఆయన అంటున్నాడు, నీ దిశమల సిగ్గు కప్పునట్లు నా యొద్ద వస్త్రం తీసుకో అన్నాడు. ఈరోజు గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, 2 విధములైన వస్త్రములు ఉన్నవి. వాటిలో ఒక వస్త్రము దేవుడే ఈరోజు కొంతమందికి ఇవ్వబోతున్నాడు. ఆల్రెడీ కొంతమందికి ఇచ్చాడు. దాని పేరు రక్షణ అను వస్త్రము, శుద్ధ వస్త్రము, నీతి అను వస్త్రము. క్రీస్తు తానే ఒక వస్త్రమై మనల్ని ధరించబోతున్నాడు. బాప్తిస్మం పొందడానికి ఇష్టపడి వచ్చినోరులారా, దేవుడు నీకు ఒక వస్త్రం ఇస్తున్నాడు. దాని పేరు రక్షణ అను వస్త్రము, నీతి అను వస్త్రము, పరిశుద్ధత అను వస్త్రము, క్రీస్తు అను వస్త్రం. ప్రభువే నీ మీద వస్త్రమై కప్పబోతున్నాడు. ఇప్పుడు తెలుసా? బాప్తిస్మం పొందబోతున్న వాళ్ళకి చెప్తున్నాను, బాప్తిస్మం పొందని వాళ్ళకి చెప్తున్నాను, ఇంతవరకు ఆ వస్త్రం నీ మీదికి లేదు, నీ మీద లేదు. దేవుడు నీకెళ్ళి చూసినప్పుడు నగ్నంగా కనపడుతున్నావు, జనానికేమో మంచిగా గుడ్డలు కట్టుకొని కనపడుతున్నావు. నీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అయిపోయినాయి. దేవుని ఎదుట నువ్వు దిగంబరంగా ఉన్నావు. ఈరోజు క్రీస్తునందు నీకు రక్షణ వస్త్రం దొరుకుతుంది. క్రీస్తే నీకు వస్త్రమై నిన్ను ఆవరించబోతున్నాడు. ఇప్పుడు తండ్రి నీకెళ్ళి చూసినప్పుడు ఇక నువ్వు దిగంబరిగా కనపడవు. రక్షణ క్రీస్తు అను వస్త్రం నీ మీద కనపడుతుంది. రక్షణ వస్త్రం నీకు కనపడుతుంది, నీ మీద కనపడుతుంది తండ్రికి. ఆ వస్త్రం ఉంటే నువ్వు నిత్య జీవానికి వారసురాలి అయిపోతావు. అర్థమైందా? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయనను ధరించుకున్న వారం అన్నాడు గలతీ పత్రికలో. ఈరోజు బాప్తిస్మం పొందుతున్న వాళ్ళు ఎవరిని ధరించుకుంటున్నారో తెలుసా? క్రీస్తునే ధరించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువే ఇక మన మీద కూర్చుంటాడు. ప్రభువే మనల్ని ఆవరిస్తాడు. ప్రభువే మనల్ని కప్పుతాడు. ఎందుకు? దైవ ఉగ్రత మన మీదికి రాకుండా. ఒకవేళ యేసయ్య మనల్ని కప్పుకోలేదనుకో, అవుట్, మొత్తం పాతాళానికే. ఎందుకంటే స్వభావ సిద్ధముగా మనమందరం పాపం చేసున్నాం గనుక దైవోగ్రతకు పాత్రలమై ఉగ్రత పిల్లలమై ఉంటుంది. అయితే క్రీస్తు యేసు మన పాపములను తన మీద వేసుకొని భరించినందున క్రీస్తు యేసునందు ఇప్పుడు మనమందరము రక్షణ పొంది ఉగ్రతను తప్పించుకుంటుమే. ఇప్పుడు రక్షణ నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఒక్కొక్కటికి రేపు ఉంటుంది. ఇప్పుడేముండదు, ఎంజాయ్. మనం చెబుతుంటే రే మారు మనసు పొందురా, పాపాలన్నీ కడగబడి బాప్తిస్మం పొందురా, బాగుపడరా, రక్షణ పొందురా అంటే అనుకుంటా తిరుగుతూ ఉంటాడు. రేపు ఉంటుంది. ఏముంటుంది? ఉగ్రత. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, మన యేసయ్య చెంత చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు.
రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ ఆజ్ఞ సువార్త అనేది నీకు బయలుదేరకపోయి నీ దగ్గరకు రాకపోయి ఉంటే కేసు లేదు. 500, 1000 రూపాయల నోట్లు రద్దు అని మోదీ ప్రకటించక ముందు కేసు లేదు, హాయిగా చలామణి అవుతుంది. రద్దు అన్న తర్వాత ఇంకా నడవదు. మోదీ మాటకి అంత విలువ ఉంటే ఇట్లాంటి మోదీలు ఎంతమందికి పైన టాపులో కూర్చున్నాడు ఆయన? తోలు ఊడిద్ది ఒక్కొక్కడికి. ఏం ఊడిద్ది? నరకమనగపు దోట కాదది అగ్నిగుండ మండి, అగ్ని ఆరదు కాలెడి వారికి చావు రాదు సుమ్మి, విడుదల పొందలేదు సుమ్మి. అగ్ని ఆరదు కాలెడి వారికి చావు రాదు సుమ్మి, విడుదల పొందలేదు సుమ్మి. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నరకం ఎంత డేంజర్ అండి. ఒక్కొక్కడు జీవితం వింటున్నారా? ఒరే, ఈ సువార్త రాకముందు కేసు లేదురా, ఇది పంపిణీ జరిగిందిరా, ఆజ్ఞ జారీ అయిందిరా, ఇక కేసురా, కేసురా, బుక్ అవుతారా, దైవాజ్ఞరా అంటే ఎవడు చూశాడు పోరా, రేపు చూస్తే ఇంక తిరిగి దిద్దుకునే ఛాన్స్ ఉండదురా, చూడకముందే జాగ్రత్త పడాలిరా, నేను విననురా, సరే పోరా. ఇన్నోడు ఎవరైనా ఉంటే రారా, బాగుపడరా, అన్నయ్య, తమ్ముడా, బాబాయ్, పెదనాన్న, రండి, రక్షణ పొందండి, బాగుపడండి, బతికిపోండి. వెటకారాలు చేస్తే చెయ్యండి, ఏం పోయింది? ఏమండి, పళ్ళు వెళ్ళబెట్టినోడు పళ్ళే బయటపడతాయని రేపు అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన ఉగ్రతకు గురవ్వాలి. ఈరోజు ఆయన రెక్కల కిందికి వచ్చిన వాళ్ళందరూ ఉగ్రత నుండి తప్పించుకుంటారు, ఉగ్రత నుండి తప్పించుకుంటారు. ఎందుకంటే ఇప్పటిదాకేమో మనం సింగిల్గా కనపడ్డాము పరలోక తండ్రికి, ఇప్పుడు మన మీద యేసు కనపడతాడు. బాప్తిస్మం పొందిన మనము క్రీస్తును ధరించుకుంటాం. గలతీ పత్రిక, బైబిల్ ఉన్నోళ్ళు ఒకసారి తీయండి. గలతీయులకు ఇప్పుడు మన మీద ఎవరు కనపడతారు? తండ్రికి తన కుమారుడు కనపడతాడు. ఆ కుమారుడిని బట్టి మనమందరం ఏమయ్యాం? విశ్వాసమును బట్టి కుమారులమయ్యాం. ఏమండి, ఒక్క దెబ్బతో ఎలా మారిపోయిందంటే, ఉగ్రతకు గురై నరకానికి పోవాల్సిన మన బతుకులు ఎగ్దం పరలోక రాజ్య వారసత్వాన్ని స్వతంత్రించుకునేంత కృప ఉంది. అధపాతాళానికి తొక్కబడవలసిన మనం అందలం మీదకి ఎక్కినట్టు అయింది ఇప్పుడు మన పని. ఎవరిని బట్టి? అది అందుకు యేసుకు జన్మత జీవితమంతా కృతజ్ఞత కలిగి బతకాలి. నా కాంతి, నా శాంతి, నా అయ్యాడంటే నా భారం మోసాడు నా తండ్రి. ఉగ్రత ఘటమైన నన్ను తప్పించి దైవోగ్రతను తను స్వీకరించి తన ప్రాణమిచ్చి తన రక్తమంతా ధారపోసి నాకై చిత్రవదన అనుభవించి నా శిక్ష అంతా తను మోసి నాకు రక్షణ ప్రసాదించి ఉగ్రత తను తీసుకొని నిత్య జీవాన్ని నాకు ఇచ్చాడు నా ప్రభు. అందుకే ఆయన నాకు ప్రాణప్రియుడు. నశించి నరకానికి పోవలసిన నన్ను పరలోకానికి ఎత్తడానికి ఆ శిలువ పైన బలి చిత్రవదన అనుభవించి చనిపోయి సమాధి చేయబడి 3వ నాడు, ఎన్నవ నాడు పెద్దగా చెప్పండి, 33వ నాడా? 3వ నాడు, 3వ రోజు తిరిగి లేచాడు. 40 దినములు శిష్యులకు కనపడ్డాడు. 500 మంది కంటే ఎక్కువ మంది కనపడ్డాడు. క్రీస్తు పునరుద్ధానమును కూర్చిన సాక్షులు 500 మంది కంటే ఎక్కువ. 2-3 సాక్షులు ఉంటేనే మాట నమ్మాలి. అట్లాంటిది
500 మంది కంటే ఎక్కువ మంది సాక్షులు యేసు పునరుద్ధానానికి సాక్షులు. ఆ యేసు లేచాడు, ఆరోహణమే వెళ్ళాడు, త్వరలో రాబోతున్నాడు. రెండవ రాకడ గురించి కూడా తెలిసి ఉండాలి. రాబోతుంది యేసే. ముస్లింలకు చెప్తున్నాను, ఖురాన్ షరీఫ్లో రెండవ రాకడలో వచ్చేది ఎవరో కొంచెం కనుక్కోండి. మసీదుల్లో ఉండేటువంటి ముల్లాలను కనుక్కోండి, మీరు మౌల్వీలను కనుక్కోండి. వాళ్ళు చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు, సెకండ్ కమింగ్లో వచ్చేది ఈసా అలైహిస్సలాం అంటారు. ఏ పాపం లేని పరిశుద్ధుడుగా రుజువు చేయబడ్డాడు. ఇవన్నీ ఖురానే సాక్ష్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మహిమ, దేవుని వాక్కు, దేవుని ఆత్మగా యేసు అభివర్ణించబడ్డట్టు ఖురాన్లో ఉంది. రెండవ రాకడలో యేసే రాబోతున్నాడని ఖురాన్ చెప్పింది. కాబట్టి అందరికీ చెప్తున్నా, ముస్లిం సోదరులు, హిందూ సోదరులు అన్న భేదం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఇది దైవాజ్ఞ. పాపములు ఒప్పుకొని ఆయన చూపించిన నామము యేసు నామము, ఆ నామములో బాప్తిస్మం పొంది ప్రతి ఒక్కడు బయటపడాలి. క్రీస్తును ధరించుకోవాలి. ధరించుకున్నోడు బ్రతికిపోతాడు. లేకపోతే ఈ లోకములో మనుషుల్ని తప్పించుకున్న అక్కడ దేవుణ్ణి తప్పించుకోలేడు. ఉగ్రత పాలవటం ఖాయం. నేను ఉగ్రత పాలు కావద్దు నాయన. లోపల ఇబ్బంది అనిపిస్తుంది. చిన్నప్పుడే నయం, వాడు ఎప్పుడు నాతోనే ఉండేవాడు. పెద్దోడయ్యాడు, ఇప్పుడు నాతో మాట్లాడడానికి కూడా వాడికి టైం లేదు అని కొన్నిసార్లు తండ్రులు ఏడ్చుకుంటారు కూడా. కొడుకులకు తెలియదు ఆ సంగతి. కొడుకులు కూడా తండ్రులు అవుతారుగా. అప్పుడు అర్థమైంది, మరి నాయన మయ్య కూడా ఇంతే బాధపడి ఉంటాడుగా నా వల్ల అని. తల్లి ఏడుస్తుంది. ఆయన మనసులో చెప్పుకుంటారు, పెద్దోళ్ళు అయ్యారు కదా, వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయిగా, పోనీలేబ్బా అనుకుంటారు. నేను చెబుతున్నా, నీ తల్లిదండ్రి నీ విషయంలో ఎలా దుఃఖపడ్డారో, నీ పిల్లలు నీతో మాట్లాడకపోతే, కొంత సమయమైనా నిన్ను పలకరించి కొద్దిసేపైనా నీతో మాట్లాడకపోతే నీకెంత వేదన కలిగిద్దో, నీకు నాకు మనందరికీ తండ్రి అయిన ప్రభువు కూడా అంతే వేదన కలిగిద్ది. ఎందుకంటే ఇష్టం మనం అంటే ఆయనకి చాలా ఇష్టం, ప్రేమ. బలవంత పెట్టడు, చూస్తూ ఉంటాడు రోజంతా. నిద్ర లేవగానే ఆయన దగ్గరికి వస్తావేమని చూస్తాడు. రాకుండా నువ్వు పనుల్లోకి వెళ్ళావనుకో, సరేలే ఎంత ఫ్రెష్ అయి వస్తాడేమోలే అనుకుంటాడు. ఫ్రెష్ అయిన తర్వాత నువ్వు తిండికాడికి పోయావనుకో, సరే తిన్నాక వస్తాడులే అనుకుంటాడు. తిని నువ్వు జాబుకో లేకపోతే పనికి వెళ్ళావనుకో, బిడ్డకి పని తొందరలో ఉంది, సరే పనికి వెళ్ళి మధ్యాహ్నం వేళ లంచ్ టైంలో వస్తాడే నా దగ్గరికి అని చూస్తాడు. అప్పుడు లంచ్ చేసిన తర్వాత కూర్చొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. నువ్వు జాబ్ చేసేవాడివైనా, పని చేసేవాడివైనా, వ్యాపారస్తుడివైనా, మధ్యాహ్నం తిన్న తర్వాత పక్కన వాళ్ళతో మీటింగ్ వేస్తావు. సరే సాయంత్రం ఇంటికి వస్తాడుగా, అప్పుడు వస్తాడులే నా దగ్గరికి అనుకుంటాడు. సాయంత్రం రాగానే స్నానం చేసి ఫ్రెష్ అవుతావు కదా, ఇప్పుడు స్నానం చేశాడు, ఖచ్చితంగా వస్తాడు నా దగ్గరికి అని చూస్తాడు. కొంతమంది అప్పుడు వెళ్తారు, కొంతమంది నిద్ర లేవగానే వెళ్తారు, కొంతమంది నిద్ర లేవగానే వెళ్తారు, మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో వెళ్తారు, సాయంత్రం అప్పుడు కూడా వచ్చి ఫ్రెష్గా స్నానం చేసి మళ్ళీ వచ్చి మోకాళ్ళు వేసి తండ్రి ముందు కూర్చుంటారు. నాన్న ఇదిగో నేను వచ్చానని. ఎంత సంతోషమో వాళ్ళని చూసుకొని ఆయనకి. రోజుకు ఒకసారి ఆయనకు అందుబాటులోకి వచ్చిన వాడిని చూసే తండ్రికి సంతోషం అయితే, రోజుకు ముమ్మారు ఆయనకు అందుబాటులోకి వచ్చిన వాడిని చూసి ఎంత ఆనందపడతాడు ఊహించు. దానియేలుని బహుప్రియుడవు అన్నాడు. ఎందుకు తెలుసా? ప్రభుత్వోద్యోగము, ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా దినమునకు 3 సార్లు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థనలో దేవునికి అందుబాటులోకి వచ్చేవాడు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి. చూడు, ఒక ప్రధానికి ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందండి. ప్రతి నిమిషము, ప్రతి అరగంట, గంట, పావు గంట అన్నీ లెక్కే ప్రధానమంత్రికి. సార్ ఈ టైం నుంచి ఈ టైంకి ఫలానా దగ్గర మీటింగ్, ఈ టైం నుంచి ఈ టైంకి ఫలానా దగ్గర మీటింగ్, అన్నీ చూసుకోవాలా. ప్రధానమంత్రి పాపం అవ్వకముందు కాస్త కోస్త జుట్టుంటే అయిన తర్వాత మొత్తం ఊడిపోయింది. కొడతారు జనం. దేవునికి స్తోత్రం. అంటే అంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా డానియేల్ దేవునితో ముమ్మారు గడిపాడు. దినమునకు ముమ్మారు మోకాళ్ళుని దానియేలు ప్రభువుతో గడిపాడు.
చివరికి ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేయబడతానంటే చావుకైనా ఇష్టపడ్డాడు, కానీ దేవునితో మాట్లాడకుండా ఉండలేకపోయాడు. అంత ప్రాణప్రదం దేవుడంటే. మళ్ళీ ఏమైనా కాలిపీలి తిరిగేవాడా? లేదు, ప్రధానమంత్రి, అధిపతులలో ప్రధాని. దానియేలు గ్రంథం చదవండి, మీకు తెలిసిద్ది. కాబట్టి నేను అందరికీ చెప్తున్నా, కూర్చున్న విశ్వాసులకి చెప్తున్నా, నా ముందు ఆ స్క్రీన్ ఆగిపోయిందిరా, లైవ్లో ఉన్నవాళ్ళు కనపడాడు. ప్రతి దినము కొంత సమయము దేవునిది. దినములో ఒక్క సమయం ఇచ్చినా సంతోషం, ముమ్మారిస్తే ఇంకా ఆనందం. తిరుగుండదు, ఇక నాలాగా తయారవుతావు. దేవునికి స్తోత్రం. నీ దినముకి 3 సార్లు నువ్వు దేవునితో గడపగలిగితే ఇక తీవ్రంగా ఉంటుంది. ఆ పవరే వేరుగా ఉంటుంది. చాలా అందుబాటులో ఉంటాడు దేవుడు. అలవాటు చేసుకోవాలి, దేవుడికి అలా కనెక్ట్ అవ్వాలి. అంతే బ్రదర్. పట్టారాదు, పట్టి విడవరాదు. పడితే గట్టి పట్టు పట్టాలి. అటు ఇటు కానీ పనికి మళ్ళీ పట్టకూడదు. ఓకేనా? వేమన్న ఎట చెప్పాడు అట్నే చెబుతా. పట్టారాదు, పట్టి విడువారాదు. పట్టనేని బిగియా పట్టవలేదు. పట్టి విడుచుట కంటే పడి చచ్చుటే మేలు. విశ్వదాభిరామ్ ఇంద్రవేమ. మీరు చెప్పండి. ఇప్పుడు ఇలా చెబుతున్నా, జీవితంలోనైనా భక్తిలోనైనా సరే పట్టు గట్టిగా పట్టాలి, సాధించుకోవాలి దేవుణ్ణి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నేను చెప్పినట్టు పట్టుబట్టు భక్తి సాధన చేయి. అన్ని పరిస్థితులు మారుతాయి. నువ్వు అనేక మందికి దీవెనకరంగా మారిపోతావు, రక్షణ పొందుతావు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. నీ ఇంటి వారు బాగుపడతారు, పరిస్థితులు చక్కదిద్దపడతాయి. టోటల్ చేంజ్. మూడు సంగతులు చెప్పా. మొట్టమొదటిది, దేవునికి సమయం ఇవ్వండి, దేవునితో గడపండి, దేవునితో మాట్లాడుకోండి. రెండవది, దేవుని మాటలు కూడా తీసుకోండి, ధ్యానించండి, స్వరం కొరకు కనిపెట్టండి. మూడవది, మనుషుల ఎదుట కాదు దేవుని ఎదుట వస్త్రము ధరించిన వారి వలె ఉండండి, దిగంబరులై ఉండకూడి అన్నాను. ఇంకా మనం దిగంబరులం ఎందుకు అవుతామన్నా, క్రీస్తును ధరించుకున్నప్పుడు, వినండి బాగా, క్రీస్తును ధరించుకున్నప్పుడు మనం దిగంబరులం ఎందుకు అవుతాం అంటే, ఇక్కడ ఒక చిన్న మ్యాటర్ ఉంది. ఒక్క మొక్క చెప్పి ప్రార్థన చేస్తా. సింపుల్ లాజిక్. మనం ధరించుకుంది ఎవరిని? అందరు నోరు తెరిచి చెప్పండి. ఇంకా ప్రార్థన చేయబోతున్నా. బాబు, నీళ్ళు సిద్ధమా? నీళ్ళు సిద్ధమా? అదిగో నీళ్ళు. ఓకే. అక్కడ నపుంసకుడేమో రథమాపు అదిగో నీళ్ళు అన్నాడు. ఇప్పుడు మనోళ్ళేమో ప్రసంగమాపు అదిగో నీళ్ళు అంటున్నారు. ఓకే, ఆపుతా. అయితే ఈ చిన్న మాట చెప్పి ఆపుతా. దేవుని ఎదుట వస్త్రము ధరించిన వారి వలె మనం ఉండాలి అని నువ్వే చెబుతావు. మళ్ళా క్రీస్తే మనల్ని క్రీస్తుని ధరించుకున్నావు, క్రీస్తుని వస్త్రంలాగా కప్పుకున్నావు అని నువ్వే చెబుతావు. ఇదంతా స్వయం వైరుధ్యంలాగా ఉంది. క్రీస్తుని వస్త్రం వలె ధరించుకున్నప్పుడు ఇక నగ్నం ఎందుకు ఉంటుంది? నగ్నత్వం ఎందుకు కనపడుతుంది? మనం దిగంబర్లకు ఎందుకు కనపడతాం? అసలు ఈ ప్రశ్న అర్థమైందా? అసలు దీన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఎంతమందికి ఉందో? లేదు కదా, అర్థం కాలేదు కదా. మళ్ళీ ఒక్కసారి తేటగా చెప్తా. ఇప్పుడు మనం బాప్తిస్మం పొందినప్పుడు ఎవరిని ధరించుకున్నాం? పెద్దగా చెప్పండి. ఇంకా మరి ఇప్పుడు మనం దిగంబరులుగా కనపడే ఛాన్స్ లేదు కదా. ఉందా లేదా? లేదు కదా. సూపరు. మరి అట్టయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవోదికయలోనున్న సంఘపు దూత అన్నాడు కదా. దూత అంటే సంఘనాయకుడు. సంఘము అంటేనే క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తును ధరించుకున్నది సంఘం. సంఘము సంఘనాయకుడు కూడా. మరి క్రీస్తును ధరించుకున్నప్పుడు నీవు దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, దౌర్భాగ్యుడవు, గుడ్డోడివి, దిగంబరుడివి అని ఎందుకన్నాడు? క్రీస్తును ధరించుకున్నప్పుడు ప్యాక్ అయ్యాం కదా. మళ్ళా ఆయన ఏంది, క్రీస్తేంది నువ్వు దిగంబరుడు అంటాడు? ఇప్పుడు కూడా అర్థం కాలేదా? లవోదికే సంఘము దేవుని సంఘమా కాదా? పెద్దగా చెప్పాలి.
ఉన్న సంఘమా కాదా? పెద్దగా చెప్పాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘమా కాదా? వస్త్రం వల్లే క్రీస్తును కప్పుకున్న సంఘమా కాదా? నీకు దండం పెడతా. తండ్రి అయిన దేవునికి కూడా కనపడదు. వినండి బాగా, ఫినిషింగ్ టచ్, ముగింపు. తండ్రి అయిన దేవుడు మనకెళ్ళి చూస్తేనేమో మన మీద యేసయ్య కనపడతాడు. లోకం మనకెళ్ళి చూసినా కూడా మన మీద యేసయ్యే కనపడతాడు అనుకుందాం. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళురా, పరిశుద్ధులరా, నీతిమంతులరా అని లోకం అంటది మనల్ని. తండ్రి కూడా ఏమంటాడు? క్రీస్తు మన మీద కనపడతాడు కనుక నా పిల్లలు అని తండ్రి అంటాడు. ఇప్పుడు లోకము తండ్రి ఇద్దరు ఓకే. కానీ వింత విషయం చెప్పనా? ఎవరిని మనం కప్పుకున్నామని చెప్తున్నానో ఆయనకు మన దిగంబరత్వం కనపడే అవకాశం ఉంది. ఏమన్నా అర్థమైందా? నా కష్టం అర్థమైందా? అంటే ఆయన మన మీద ఉన్నాడు కాబట్టి, ఆయన మనల్ని ఆమూలాగ్రం చూస్తున్నాడు కాబట్టి. రెండవది, ఇప్పుడు రక్షణ వస్త్రం వల్లే మనల్ని కప్పుకుంది ఎవరు? క్రీస్తే. మళ్ళీ జడ్జిమెంట్ చేసేది ఎవరు? ఎవడు మన మీద రక్షణ వస్త్రమై మనల్ని కప్పాడో ఆయనే మళ్ళా రేపు తీర్పు తీర్చబోతున్నాడు. అన్యులకి తీర్పు తీరుస్తాడు, సంఘానికి కూడా తీర్పు తీరుస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సంఘానికి తీర్పు ఉంది, నరకానికి పంపించే తీర్పు కాదు మనకి. పరలోకములోనే మనం ఏ స్థాయిలో ఉండాలో, మనం ఎంతవరకు పరిపూర్ణత చెందామో, మనం ఎంతవరకు సంపూర్ణ సిద్ధి పొందామో అంతా లెక్కగట్టి మనకు స్థానములను నిర్ణయించేది ప్రభువే. అక్కడే మన క్రియలను బట్టి గద్దింపులు ఉంటాయి, సన్మానాలు కూడా ఉంటాయి, బహుమానాలు ఉంటాయి, జీతం ఉంటుంది. కొంతమందిని తిడతాడు, కొంతమందిని సన్మానించి ప్రశంసించి జీతం ఇస్తాడు, బహుమానాలు ఇస్తాడు. సంఘానికి చెప్తున్నా నేను ఇది, ఎందుకంటే జడ్జిమెంట్ చేసేది క్రీస్తే. రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. తండ్రి అయిన దేవుడు మనల్ని చూడకపోవచ్చు, సమాజం మనల్ని చూడకపోవచ్చు, కానీ మనల్ని కప్పుకొని మనల్ని ఆవరించిన క్రీస్తుకు మాత్రం మనం తెలుసు. అందుకే ఆ తండ్రి అన్నడు, ఈ సమాజం అన్నది, కానీ మనల్ని ఆవరించిన క్రీస్తు మనల్ని పట్టుకుంటాడు, కేసు ఆయన రాస్తాడు. ఎవరు మనల్ని కప్పాడో, అటు దేవుని దృష్టి పడకుండా ఇటు సమాజం దృష్టి పడకుండా మనల్ని ఎవరు సేవ్ చేశారో ఆయన మాత్రం ఉతుకుతాడు మనల్ని. ఇప్పుడు కూడా అర్థం కాకపోతే నేను చేయగలిగింది వివరించా. ఎవరు ఉతుకుతారు మనల్ని? ఎవరు మన మీద వస్త్రమై కప్పాడు అనుకున్నామో ఆయన పట్టుకుంటాడు, కేసు ఆయన రాస్తాడు. ఆయన ఇక్కడ గద్దించింది లవోదికే సంఘపు దూతను. ఏమని గద్దించాడో, ఎవరు గద్దించారో చూడు. నువ్వు దిగంబరుడివి, దిక్కుమాలుడివి, దౌర్భాగ్యుడివి, నువ్వు గుడ్డోడివి అని తిట్టింది ఎవరో చూడు. తిట్టింది ఎవరో చూడు. చదువు, లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుమో. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా. అదుగో ఆది ఎవరు? త్రియేక దేవా ఆది సంభూతుడా. ఎవరు ఆది సంభూతుడు? యేసయ్య. ఇప్పుడు లవోదికే సంఘ దూతను తిట్టింది ఎవరు? యేసయ్య. ఏమని తిట్టాడు చెప్పండి? ఏం తిట్టాడు? నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, మొదలు పెట్టాడు. దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డి వాడవును, దిగంబరుడను అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. ఇది ఎలాంటిదంటే నీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెబుతా. ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో చెబితే అప్పుడు ఎక్కింది మీకు. బయటికి పోయి పిల్లాడ తగాదలు కొనుక్కొచ్చాడు అనుకో, వాడిని సేవ్ చేసేది ఎవరు? మమ్మీ డాడీ, తల్లి తండ్రి, అమ్మ అయ్య. వాళ్ళు వచ్చి మీ వాడు చూసావా ఏం చేశాడో, వీడి తల చూడు ఎట్టగొట్టాడో,
అంటే వీళ్ళు ఎవరు? మావాడు ఇప్పుడు దాకా ఇక్కడే కూర్చున్నాడుగా, ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు మీ ఓడితో తగాదు పెట్టినాడు, ఎప్పుడు ఎవడెవడో చేస్తే మా ఇంటి మీదకి వస్తారేంది మీరు? మా పిల్లగాడు ఇప్పుడు దాకా మాతోనే ఉండే. మీతో ఉన్నాడా? ఎవడు రే చెప్పు, నిజం చెప్పు, ఎవరు కొట్టారు నిన్ను? ఈడే కొట్టాడు అంటాడు. వాళ్ళే ఒప్పుకోరు. అంటే వాళ్ళు వాడి మీదికి రాకుండా సేవ్ చేసేది వీళ్ళే. ఎవరు? ఒకవేళ వాళ్ళు ఈయన దంతారు అనుకుంటే ముందే వాళ్ళు దంతారు ఈయన్ని. అర్థమైందా? పటాపట 2 దెబ్బలు కొట్టగానే వచ్చిన వాళ్ళు లేదా ఇంక పోనీలే పిల్లలే ఏముందిలే ఇంక కొట్టవాకులే అంటే కాదు వీడి సంగతి, వీడి కళ్ళలో కారం పెడతాను లోపల తీసుకుపోయి కొట్టితే ఏం చేయ, తలుపులు వేసిద్ది. పటాపట తలుపులు వేయగానే సుబ్బాయమ్మా ఎందుకులే బాగానే పిల్లలు ఏముంది కానీ అనుకుంటా పోతారు. తనులు తిన్నోడు తాలూకా. అవునా? తనులు తిన్నోడు తాలూకా వెళ్ళిపోతారు. అయ్యో వదిలే పాప వదిలే బానే చిన్నోడు వాడికి ఏం తెలుసులే అనుకుంటా పోతారు. వాళ్ళు అలా పోవటానికి అంత హడావుడి చేసిద్దా? లోపల పోయిన తర్వాత కళ్ళలో కారం పెట్టదు, ఏం లేదు. చెవుపట్టు దరిద్రుడా ఎన్నిసార్లు చేస్తావురా? ఎన్నిసార్లు చేస్తావు ఇట్లా అని వార్నింగులు, షంటింగులు అన్నీ ఉంటాయి. వీడు బయట కొనకొచ్చేవాడు, బయట వాళ్ళు వస్తేనేమో వీళ్ళు కవర్ చేస్తారు, కానీ వాడు ఇంట్లో చేసేవన్నీ వీళ్ళు కేసు రాస్తారా రాయరా? బయట వాళ్ళు మీదికి రాకుండా వీళ్ళే కాపాడతారు. అలాగని వాడి ఇంట్లో తేడా చేస్తే పట్టుకొని వాళ్ళే తంతారు. తంతారా తన్నారా? నువ్వు తన్నావా లేదా? ఏమయ్యా నీ కొడుకుని కూతురు వేసావా లేదా? ఇద్దరు. అదే బయట వాళ్ళు తనడానికి వస్తే పెద్దగా చెప్పండి, ఏందండి యాడున్నారు టైం. నీ కొడుకుని కూతుర్ని తనడానికి వస్తే తననిస్తావా? పెద్దగా చెప్పు, గట్టిగా చెప్పు. వాళ్ళు తిట్టడానికి వచ్చి వీడి చేతులు ఎరగడి కాళ్ళు ఎరగ అన్నారు అనుకో, మీషం అంటారు. అంటారా? కనీసం తిట్టనీరు కూడా తిట్టనీరు, తననీరు. అదే తల్లిదండ్రి వాడి ఇంట్లో బుద్ధిహీనమైన పనులు చేస్తే వాళ్ళు తంతారా తన్నరా? అట్లాగా దేవుని ఉగ్రత మన మీదికి రాకుండా కాపాడే యేసయ్య, బయట నుంచి ఎలాంటి అటాక్స్ మన మీదికి రాకుండా సేవ్ చేసే యేసయ్య, ఆయన ఎదుట మనం బుద్ధిహీనమైన క్రియలు చేస్తే తన్నక మానడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రేమగల తల్లియు తండ్రియునై ఉన్నాడు. ఆయన చర్య తీసుకుంటాడు. బయట వాళ్ళు తిడితే ఊరుకుంటుందా అమ్మ ఊరుకుంటుందా? అలాగా వీడి ఇంట్లో బుద్ధిహీనమైన పని చేస్తే ఏమే చండాలంగా తిట్టితే. అంటే బయట వాళ్ళ ఉగ్రత వాడి మీదకి రాకుండా అడ్డుపడే తల్లే, వాడు బుద్ధిహీనమైన పనులు చేస్తే తన ఎదుట అమ్మ ఖచ్చితంగా వాడిని తన్నిద్ది, తిట్టిద్ది, 4 బాధిద్ది కూడా. అలా తీసుకుంటాడు మన విషయంలో చర్య. దైవోగ్రత మన మీదికి రాకుండా వస్త్రం వలె మనల్ని కప్పేసి కవర్ చేశాడు. నాశనం కాకుండా నరకానికి పోకుండా సేవ్ చేశాడు. అంతవరకు ఓకే. అలా సేవ్ చేశాడు కదా, నీకు నేను ఏ డ్యాన్స్ వేసినా ఊరుకుంటాడులే అనుకోవద్దు. అది పాయింట్. ఇక ముగిస్తున్నా. స్తోత్రం. నా కోసం ప్రాణం పెట్టాడు సార్, ఎంత ప్రేమ అని నేను ఏ డ్యాన్స్ వేసినా ఊరుకుంటాడు అనుకోవద్దు. పిచ్చి డ్యాన్సులు వేస్తే జాయింట్లు తీస్తాం కూడా తెలుసు ఆయనకి. దేవునికి స్తోత్రం. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? ఎందుకు తీస్తాడు జాయింట్లు చెప్పండి? బాధ్యత గల తండ్రి కాబట్టి, బాధ్యత గల తల్లి కాబట్టి. బాధ్యత గల తండ్రి, బాధ్యత గల తల్లి ఖచ్చితంగా కోటింగ్ ఇస్తారు పిల్లలకి. అమ్మో అసలు నేను ప్రేమ గల తల్లిని. వాడు బీడీలు తాగినా నేనేమన్ను, సిగరెట్లు తాగినా నేనేమన్ను, నా బిడ్డ గంజాయి తాగినా నేనేమన్ను. ఎందుకంటే నాకు వాడంటే ఇష్టం. నా కొడుకు మందు తాగినా సరే నేనేమన్ను. నా బిడ్డను అసలు ఏ ఇబ్బంది పెట్టను నేనంటే అది ప్రేమ గల తల్లేనా లేదా సైతాందా? ప్రేమ గల తల్లేనా? లేదండి నా బిడ్డను అస్సలు ఇబ్బంది పెట్టనండి నేను. నా బిడ్డ బంగారు కొండ. అసలు వాడు గంజాయి తాగినా నాకేం అనిపించదు, అసలు మందు తాగినా ఏమన్నాను నేను. అసలు మా అబ్బాయి వాడంటే ఎంత ఇష్టమో నాకు. అంటే అసలు వాడి తండ్రి అనొచ్చా?
వాడు తండ్రి లేకపోతే ఉన్న శత్రువా? ఒరిజినల్గా తండ్రి అయితే ప్రేమిస్తాడు. ప్రేమిస్తే ఏం చేస్తాడు వాడిని? గంజాయి కాదు, బీడీ కాదు, దాని గురించి పేపర్ తీసుకొని ఫస్ట్ స్టైల్ మొదలు పెడతాడు. వీడు పేపర్ని సిగరెట్ లాగా చుట్టిట్టు అంటుంటాడు. ఆ సన్నివేశం కనపడితేనే పట్టమంటది. ఏం డాడీ అట్లా కొట్టావు? ఏం చేస్తున్నావురా? సిగరెట్ తాగట్లేదు కానీ నేను సిగరెట్ లాగా స్టైల్ వేస్తున్నాను. ఆ స్టైల్ ఎలా స్టార్ట్ అయ్యేది, తర్వాత ఒరిజినల్ అయ్యిద్ది. వద్దు, ఊరుకోడు. ఇప్పుడు చెప్పండి, ఒరిజినల్ తండ్రి తంతాడా దుబ్బుతాడా? పెద్దగా చెప్పు. నిజమైన తల్లి 4 బాధిద్దా దువ్విద్దా? మంచిగా ప్రవర్తిస్తేనేమో 100 ముద్దులు పెట్టుద్ది. మంచిగా ప్రవర్తిస్తే మా బంగారు కూతురు, మా బంగారు కొడుకని 100 ముద్దులు. పిచ్చి చేష్టాలు చేస్తే పట్టుకొని గుద్దిద్ది 4 గుద్దులు. ఈజీగా అర్థమైంది కదా? అమ్మ కాబట్టి, బాధ్యత కాబట్టి ఈరోజు నువ్వు ఆ బాధ్యతలోకి వస్తున్నావు. ఇప్పుడు నీకు తల్లి ఆయనే, తండ్రి ఆయనే. నాకు తల్లి ఆయనే. అందుకే మనము లోకముతో పాటు శిక్షావిధి పొందకుండాన్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం కిందికి చదివితే. ఇప్పుడు చెప్పండి, మరి ఏదన్నా శిక్ష నీ మీదికి పంపిస్తే నిన్ను ఏదన్నా కొడితే ఫీల్ అవుతావా? లేకపోతే నా తండ్రి నన్ను ప్రేమించి కొట్టాడు అనుకుంటావా? ఏమనుకుంటావు? అది నిజంగా అర్థమైందా? గుర్తుపెట్టుకో, లోకము నీ మీదికి రాకుండా, దేవుని ఉగ్రత నీ మీదికి రాకుండా నిన్ను కప్పి ఉంచింది ప్రభువే. అయితే లోకం చూడని దిగంబరత్వాన్ని ప్రభువు నీలో చూసే అవకాశం ఉంది కనుక ఆయన ఎదుట కూడా పరిశుద్ధుల నీతి క్రియలు అనే వస్త్రము ధరించాలి, దీన మనస్సు అనే వస్త్రం ధరించాలి. అర్థమైందా? దేవుడు చెప్పిన వస్త్రాలు కొన్ని ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో, వాటిని ధరించి ప్రభు ఎదుట నడుచుకోవాలి. ప్రభు చిత్తమైతే ఆ తర్వాతి పాయింట్ ఈసారి ఎప్పుడన్నా చెప్తా. ఇంతకీ ప్రభు ముందు మనం ధరించవలసిన వస్త్రం ఏంటి, ప్రభు ముందు మనం కప్పుకోవలసిన సంగతులు ఏమిటి, ప్రభువుకు మనం కనబడవలసిన తీరేమిటి అనేది ఈసారి చెప్తా. ఎందుకంటే మొత్తం ఒక్కసారి అంత సరుకు మీకు లేదు. ఇప్పటికే మీ సరుకు అయిపోయి మీ ఫోజులు చూడలేకపోతున్నా. వచ్చినప్పుడు నీవు దిగంబరుడుగా దిగంబరురాలిగా కనబడకుండా జాగ్రత్త చేసుకో. ఎవరు ఉండనంత సమీపంగా నీకు యేసయ్యే ఉంటాడు. ఎవ్వరూ చూడలేనివి నీలో యేసు చూసే అవకాశం ఉంది. ఎవరూ తీర్చలేని తీర్పు నీకు యేసు తీర్చే అవకాశం ఉంది. నువ్వు మంచిగా ప్రవర్తిస్తే ఎవరూ హత్తుకోనంతగా యేసయ్య నిన్ను హత్తుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన నీకు నాకు తల్లియు తండ్రి అయి ఉన్నాడు. మనకు అమ్మ. ఏమండి, మూర్తి గారు నా జయంతి వర్ధంతి కూడా యేసయ్య అన్నాడు. జయంతి అంటే పుట్టినరోజు, వర్ధంతి అంటే పోయినరోజు. నా కాంతి, నా శాంతి, నా జయంతి వర్ధంతి అంతా నా ప్రభువే. నాకు అమ్మా నాన్న ఆయనే. ఈరోజు ఇక నీ అడ్రస్ మారిపోతుంది, నీ పేరు మారిపోతుంది. ఇక నీ తండ్రి ఎవరు అంటే దేవుడు. మీ నాన్న పేరు ఏంటంటే మీ నాన్న పేరు దేవుడు. ఎందుకంటే విశ్వాసమును బట్టి నువ్వు ఆయనకి కొడుకుగాను ఆయనకి కూతురుగాను మారిపోతున్నావు. తెలుసా? అడ్రస్ మారిందిగా. నీ అడ్రస్ పరలోక రాజ్యం. పౌరత్వం మారింది, నీ పౌరత్వం అక్కడ లిఖితమైంది. ఈరోజు పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. సభ్యత్వం, పౌరత్వం. అమెరికాకు పోయి గ్రీన్ కార్డు కోసం తిప్పలు పడుతూ ఉంటారు మనోళ్ళు. ఎందుకో తెలుసా? అక్కడి పౌరత్వం. అలాగే అక్కడ వేరే దేశాల వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ పౌరత్వం కోసం తిప్పలు పడతారు. ఇక్కడ పౌరత్వం వచ్చిందనుకో వాడు ఇక్కడ ఉండిపోవచ్చు ఇక ఫ్రీగా. అమెరికాలో పౌరత్వం వచ్చిందనుకో వాడు అక్కడ ఫ్రీగా ఉండిపోవచ్చు. ఇక అక్కడ అమెరికాలో వాళ్ళు ఇచ్చేవన్నీ వాడికి వస్తాయి. అర్థమైందా? కాలేదా? మా ఓపిక లేదు ఇంక చెప్పటం.
పరలోక పౌరత్వం మనకు లభించిందంటే పరలోకమునకు సంబంధించినవన్నీ మనవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీకు అది దక్కబోతుంది. ఈరోజు అది నీకు దక్కబోతుంది. బాప్తిజం అంటే అన్ని సంగతులు ఉన్నాయి. నిత్య రక్షణ నీకు రాబోతుంది. శిక్ష తప్పించబడబోతుంది. జీవగ్రంథంలో పేరు రాయబడబోతుంది. అంతేకాదు పరలోక పౌరత్వం లభిస్తుంది. పరలోకంలో ఉన్నటువంటివి చాలా అక్కడ శాంక్షన్ అయ్యేవన్నీ నీకు దక్కే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అమెరికాలో మెడికల్ ఫ్రీ అనుకో, అమెరికా పౌరత్వం పొందినవాడికి మెడికల్ ఫ్రీ. ఎడ్యుకేషన్ ఫ్రీ అనుకో, అక్కడ పౌరత్వం పొందినవాడికి ఎడ్యుకేషన్ ఫ్రీ. ఇంకా విడిగా కొన్ని ఏమైనా లోన్స్ ఇస్తారు అనుకో, అమెరికా పౌరులకి పౌరత్వం పొందినవాడికి అవి కూడా వస్తాయి డాలర్ల రూపంలో. స్తోత్రం. వాళ్ళు ఏం శాంక్షన్ చేసినా సరే అమెరికా పౌరులందరికీ లభిస్తాయి. ఇండియాలో ఉన్నటువంటి పౌరులకు ఇండియా శాంక్షన్ చేసేవన్నీ లభిస్తాయి. ఇప్పుడు మనం అమెరికా కాదు, ఇండియా కాదు, పరలోక పౌరత్వాన్ని పొందుతున్నాం. అక్కడ మనకు కేటాయించినవన్నీ మనకు లభించబోతున్నాయి. ఆమేన్, ఆమేన్. కాబట్టి అది పోగొట్టుకోకుండా జాగ్రత్త పడండి. నిత్య రక్షణలో స్థిరపడండి. ప్రభు ఎదుట దిగంబరులుగా గాక వస్త్రము ధరించిన వారి వలె నడుచుకోండి. ఎవరు చూడనంత సమీపంగా నిన్ను యేసు చూసే అవకాశం ఉంది కనుక ఆయన ఎదుట జాగ్రత్తగా ఉండు. కృప మనందరికీ తోడై ఉండును గాక. ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని మందిరంలో కనబడండి. పరిశుద్ధ బలలో చేయి వేయండి. యేసు శరీర రక్తాల్లో పాలివారు కండి. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినము నేను వాని లేపుదును అన్నాడు ప్రభు. కాబట్టి ప్రభు బలలో చేయి వేయండి. 4వది, లోక సహవాసాన్ని వదిలిపెట్టి పరిశుద్ధుల సహవాసం పట్టండి. ఇప్పటిదాకా ఎవరితో పడితే వాళ్ళతో తిరిగారు, ఇంక వదిలేసి ఇక కాస్త ఈ మనిషితో నేను తిరిగితే కాస్త భక్తి ఆత్మీయతలో నేను ఉంటాను అనుకున్న సహవాసాలు పట్టండి. స్త్రీలకు కూడా చెప్తాం, ఈ మనిషితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే నా ఆత్మీయతను చల్లార్చే అవకాశం ఉంది అనుకుంటే ఆ మనిషిని కట్ చేయి. ఈ మనిషితో నేను సహవాసం ఏర్పరచుకుంటే నా భక్తి ఎదిగే అవకాశం ఉంది, నేను ఆత్మీయతలో పెరిగే అవకాశం ఉంది అంటే ఆ మనిషితో స్నేహం చేయి. చెల్లి, ఫైనల్గా చెప్తున్నా, ఈరోజు నీ కళ్ళ ముందు నీకు అందుబాటులో ఉండి నేను చెప్తున్నాను రా. ఈ కూటమి అయిన తర్వాత నీకు దొరకను నేను. ఇక నువ్వు ఒంటరివి. మళ్ళీ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు, యేసయ్య నీకు తోడై ఉంటాడు. ఇక భక్తి సాధన అనేది నీకు నువ్వు చేయాల్సిందే. ఎందుకంటే ఎనీ టైం నేను మీ పక్కన ఉండి మిమ్మల్ని నడిపించే అవకాశం నాకు లేదు. ఎందుకంటే నేను ఒక స్థలానికి చెందిన వ్యక్తిని. నేను నరసరావుపేటలో ఉన్నాను అనుకో, నువ్వు చిల్లూరుపేటలో ఉన్నావు అనుకో, నీకు అందుబాటులోకి రాలేను. నేను సర్వాంతర్యామిని కాదు, నువ్వు ఆడుంటే ఆడుంటానికి, ఎనీ టైం నిన్ను హెచ్చరిక చేయటానికి. నిన్ను హెచ్చరిక చేసేది నీలో ఉన్న పరిశుద్ధాత్మ. ఇదిగో నువ్వు భక్తిలో చల్లారుతున్నావు, నువ్వు దిగజారుతున్నావు, ప్రార్థన తగ్గిపోయింది, వాక్యం చదవట్లా, సహవాసానికి దూరం అయ్యావు, లోకస్తులతో స్నేహం చేస్తున్నావు, నువ్వు తగ్గిపోతున్నావు, చల్లారిపోతున్నావు, నువ్వు పాపంలోకి వెళ్తున్నావు, నువ్వు జాగ్రత్త అని నీలో నుండే ఒక స్వరం నీకు వినపడింది. అది పరిశుద్ధాత్మ స్వరం. అందరికీ చెప్తున్నా, ఆ స్వరాన్ని గుర్తించి నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. ఈరోజు నీ అంతటా నువ్వే ఎలాగ రక్షణ కోసం వచ్చి ఈ పని చేస్తున్నావు, ఇక రేపు జీవితాంతం నీ ప్రాణం దేవుడు తీసుకునేంత వరకు లేదా ప్రభు వచ్చేంత వరకు నీ భక్తిని నువ్వే కొనసాగించుకోవాలి. చెల్లి, తమ్ముడు, నీ భక్తిని నువ్వే కొనసాగించుకోవాలి. ఈ కాసేపేనా నీకు అందుబాటులో ఉండేది. నేను ఆదివారం ఆరాధనకు వస్తే అప్పుడు అందుబాటులోకి వస్తా, శుక్రవారం వస్తే అందుబాటులోకి వస్తా. కానీ ఎనీ టైం నీకు అందుబాటులో ఉండటం కుదిరిద్దా? నేను కుదరదు. కానీ పరిశుద్ధాత్ముడు నీతోనే ఉంటాడు, నీలో నుండే మాట్లాడతాడు. జాగ్రత్తగా కొనసాగించుకో. యేసయ్యను మాత్రం ప్రాణం పోయినా వదలొద్దాం. ప్రాణమైన వదులు కానీ ప్రభువుని మాత్రం వదలొద్దాం. ఓకేనా? రైట్.